nice people. Almost na sessions kuda generally a few people attend avutaru. I can remember. Yeah, thank you everyone. Thanks a lot. Awesome, super. Yeah. So before session start chese mundu naaku oka few doubts unnai. Couple of doubts. తెలిసి నాకు ఎక్కువ డౌట్స్ వస్తాయని. సో నా ఫస్ట్ డౌట్ ఏంటంటే ఎంతమంది వాట్సాప్ బిజినెస్ యాప్ యూజ్ చేస్తున్నారు? వాట్సాప్ వేరు, వాట్సాప్ బిజినెస్ యాప్ వేరు. సో ఎంతమంది వాట్సాప్ బిజినెస్ యాప్ యూజ్ చేస్తున్నారు? కెన్ ఐ గెట్ సమ్ రెస్పాన్సెస్ చాట్ బాక్స్ లో? ఎస్, నో? ఓకే, కృష్ణ గారు ఎస్, కిరణ్మయ్య గారు ఎస్, ఓకే, స్వర్ణ గారు నో, రామకృష్ణ గారు నో. ఓకే, మిగతా వాళ్ళు ఆల్మోస్ట్ 41 పీపుల్ ఉన్నారు. శ్రీదత్త రెడ్డి గారు నో. ఓకే, ఇంకా మిగతా వాళ్ళు సెషన్ లో ఉన్నారా లేదంటే ఏదైనా సీరియల్ చూస్తున్నారా లేదా నా వాయిస్ వినిపించట్లేదా? అపర్ణారెడ్డి గారు హాయ్ మ్యామ్. నా సెషన్ అటెండ్ అవడం వల్ల నాకు తెలుస్తున్నాయి నేమ్స్. కిరణ్మయ్య గారు ఒకళ్ళు ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్స్ లో నాకు గుర్తుంది వచ్చారు. లాట్ ఆఫ్ పీపుల్ ఐ కెన్ రిమెంబర్. ఓకే, సో ఆల్మోస్ట్ అందరూ కూడా మాక్సిమం ఇస్ నో. ఫైన్. సో సెషన్ స్టార్ట్ చేసే ముందు మీరు అందరూ కూడా వాట్సాప్ బిజినెస్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఐల్ గివ్ యూ 2 minutes ఆఫ్ టైం. మీ వాట్సాప్ మీ మొబైల్లోని ప్లే స్టోర్ లేదంటే యాప్ స్టోర్ ద్వారా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వాట్సాప్ బిజినెస్ అని టైప్ చేయండి, మీకు వస్తుంది. మీరు ఆ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ చేయండి, అది ఇంపార్టెంట్. సో చేసుకున్న తర్వాత we can start a session. మీకు ఏ ఖర్చు ఉండదు, రూపాయి కూడా అకౌంట్ నుంచి కట్ అవ్వదు. సో హ్యాపీగా కళ్ళు మూసుకొని యాప్ డౌన్లోడ్ చేయండి, ఏ ప్రాబ్లం లేదు. మీ లీడర్షిప్ గారు అందరూ వీడియోస్ ఆన్ చేసుకున్న తర్వాత మళ్ళీ అందరూ ఆఫ్ చేసుకున్నారు. 1 నిమిషానికి 1 minute కాదు ఆన్ చేయమని చెప్పింది. సెషన్ అంతా ఆన్ లో ఉంటే ఇంకా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ, సూపర్. సో ఐ హోప్ మీరు ఇన్స్టాల్ చేసుకున్నారు అనుకుంటున్నాను. అదే విధంగా ఐ గెస్ అందరూ టెలిగ్రామ్ అయితే యూజ్ చేస్తున్నారు అనుకున్నాను. మీకు అందరికి ILS అప్డేట్స్ వస్తున్నాయి, ఆంబే అకాడమీ అప్డేట్స్ వస్తున్నాయి అనుకుంటున్నాను. ఐ హోప్, ఐ గెస్ సో, రైట్? సో ఒకవేళ స్టిల్ ఇంకా టెలిగ్రామ్ కూడా డౌన్లోడ్ చేసుకోలేదంటే అది కూడా డౌన్లోడ్ చేసుకోండి. అది కూడా యాప్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్, రైట్? ఫైన్. సో ఐ జస్ట్ షేర్ మై స్క్రీన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్సాప్ బిజినెస్ కి నార్మల్ వాట్సాప్ కి వాట్సాప్ బిజినెస్ లో చాలా తేడా ఉందండి. సో మీ అందరికి తెలిసినంత వరకు వాట్సాప్ అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలరా వాట్సాప్ అంటే ఏంటి అనేది? ఎవరైనా మీరు హ్యాండ్ రేస్ చేస్తారన్నా కూడా మీరు మాట్లాడొచ్చు, లేదా వాట్సాప్ మెసేజ్ బాక్స్ లో కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. లెట్స్ బి లిటిల్ యాక్టివ్. ఓకే, రజిత గారు ఇట్స్ అ మెసెంజర్, సూపర్, ఆసమ్. బేగం గారు ఎండ్ టు ఎండ్. ఓకే, ఇంకేమైనా ఆన్సర్స్? కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్, సూపర్, ఆసమ్, ఫైన్. కమ్యూనికేషన్, ఓకే, సూపర్. సో మాక్సిమం అందరికీ తెలిసింది ఒకటి, మెసేజ్ పంపించుకోవడం ఫ్రమ్ వన్ యూజర్ టు అనదర్ యూజర్, రైట్? ఇంతవరకే కదా. రెండోది ఇంకొక బెనిఫిట్ ఏంటంటే వాట్సాప్ లో వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవచ్చు. అవునా? మీ ఇంట్లో ఎవరైనా బర్త్డేస్ అయితే వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటారు కదా, హ్యాపీ బర్త్డే అని చెప్పి. ఈ రోజుల్లో మనిషికి హ్యాపీ బర్త్డే మెసేజ్ పెట్టకపోయినా వాళ్ళ బర్త్డే ఫోటో తీసి మనం వాట్సాప్ స్టేటస్ కింద పెట్టుకుంటాం. అవునా? యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్సాప్ ని అంటే ఇది పర్సనల్ వైజ్ స్టేటస్ అనేది ఒకళ్ళు బర్త్డే విషెస్ అవ్వచ్చు, మనం ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఎనీ నేచర్ తాలూకా ఫొటోస్ అవ్వచ్చు, ఎనీ
యూనో ఎనీ వెకేషన్ కి వెళ్ళిన పిక్చర్స్ పెట్టుకోవడం ఇవన్నీ చేయడం మనకు అలవాటు వాట్సాప్ స్టేటస్ లో, రైట్? సో దీని వల్ల మనకి ఏమైనా రీటైలింగ్ వల్ల అంటే దీని వల్ల మనకి ఏమైనా రూపాయి అకౌంట్ లో పెరుగుతుందా బ్యాలెన్స్? ఏముండదు. ఓన్లీ ఎన్ని వ్యూస్ పెరిగాయి అన్నది ఒక ఆనందం, అదొక ఆనందం అన్నమాట. మనకి ఫేస్బుక్ లో ఎన్ని లైక్లు వచ్చాయో అలానే వాట్సాప్ లో ఎంత మంది చూస్తారు అనేది ఒక ఆనందం మనకు, అంతే. బట్ దాని వల్ల రీటైలింగ్ వస్తుందా? రీటైలింగ్ జరుగుతుందా? పోనే. ఫస్ట్ థింగ్, అవేర్నెస్ ఏమైనా పెరుగుతుందా? పోనీ ఎవరికైనా దేని గురించి అవేర్నెస్ తెలుస్తుంది? మహా అయితే మీ ఇంట్లో ఈరోజు ఏం కూర వండుకున్నారో తెలుస్తుంది, మీరు ఏమైనా చికెన్ బిర్యానీ టుడే మై లంచ్ స్పెషల్ పెట్టారు తప్ప దాని వల్ల అవేర్నెస్ ఏముందండి? మీరు బిర్యానీ తింటే ఎవరికి, బిర్యానీ తినకపోతే, అవునా? సో వాట్స్ ద యూజ్ అంటే వాట్సాప్ స్టేటస్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఎలాగైతే ఇన్స్టాగ్రామ్ లో పిక్చర్స్ పెట్టుకోవడం, వీడియోస్ పెట్టుకోవడం ఎంత ఇంపార్టెంటో అలానే వాట్సాప్స్ లో కూడా స్టేటస్ పెట్టుకోవడం అంతే ఇంపార్టెంట్. ట్రూ. కానీ వాటి వల్ల మనకి రీటైలింగ్ జరగాలి, రెండోది అవేర్నెస్ స్ప్రెడ్ అవ్వాలండి. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఇవి మనం చేయడం లేదు. ఎంతమంది చేస్తున్నారు? ఎంతమంది అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తున్నారు మన ఆంబే గురించి, న్యూట్రలైట్ గురించి? ఎస్, నో? ఓకే, ఫ్యూ పీపుల్. ఓకే, కిరణ్మయ్య గారు ఎస్ చెప్పారు. ఓకే, కృష్ణ గారు ఎస్, రమారెడ్డి గారు ఎస్, ఆల్మోస్ట్ చేస్తున్నారు. కానీ ఇందులో ఒక చిన్న మిస్టేక్ చేస్తున్నారని నేను అంటాను. ఏంటా మిస్టేక్ అనేది నేను చెప్తాను, అది కరెక్టో కాదనేది మళ్ళీ మీరే చెప్పండి. ఎస్ ఆర్ నో అనేది మీరే చెప్పండి. మీరందరూ ఏం చేస్తారు తెలుసా? మాక్సిమం నేను వాట్సాప్ స్టేటస్ లో చూసినంత వరకు ఏంటంటే మెజారిటీ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ప్రోడక్ట్ తాలూకా ఫోటో తీసి పెడతారు అంతే. వాట్సాప్ స్టేటస్ లోని ఆల్ ప్లాన్ ఫోటో తీసి పెడతారు, లేదా బ్రహ్మి ఫోటో తీసి పెడతారు, లేదా తులసి ఫోటో తీసి పెడతారు, లేదా ఒక డైలీ ఫోటో తీసి పెడతారు. ఈ ఫోటోలు తీసి పెట్టడానికి మన ఆంబే డిజిటల్ టీమ్ కి కొన్ని లక్షల జీతాలు ఇచ్చి మరి పెడుతుందండి, ఇన్స్టాగ్రామ్ లోని పేజెస్ క్రియేట్ చేసి ఇవన్నీ చేయడానికి. అదేంటి సార్ అంటే అది మేము చెయ్యొద్దా? మరి ఎలా తెలుస్తుంది? చెయ్యాలి, కానీ ఎలాగా అంటే ఇప్పుడు మీరు సడన్ గా ఆల్ ప్లాన్ ప్రోటీన్ పౌడర్ పెడతారు, లేదా ఒక వైటమిన్ డి లాంచ్ అయింది, వైటమిన్ డి పిక్చర్ పెడతారు. దాని వల్ల యూసేజ్ ఏంటని నాకు ఎలా తెలుస్తుంది? ఒక నార్మల్ క్లయింట్ మీ ఫోటోలో ఒక కాంటాక్ట్ ఎలా తెలుస్తుంది? మీ మొబైల్లో, సారీ, సో మీ మొబైల్లో ఒక 100 కాంటాక్ట్స్ అని ఉంటాయా? తక్కువలో తక్కువ, మనలో అనమాట. తక్కువ చెప్తున్నాను, 100. మాక్సిమం అందరి దాంట్లో 500 కాంటాక్ట్స్ అయినా తక్కువ ఉండదు. బట్ 100 తీసుకుందాం. అందరూ చదువుకున్న వాళ్ళైనా కాదు కదా? మరి వాళ్ళకి ఎలా తెలుస్తుంది మీరు ఒక్క వైటమిన్ డి ఫోటో లేదా డైలీ చవన్ బ్రష్ పెడితే దేంటి? దీని వల్ల వచ్చే లాభం ఏంటి? వాళ్ళు ఏం చేస్తారు? చూస్తారు, నెక్స్ట్ ఇంకెవరైనా స్టేటస్ ఉందో చూసుకుంటారు, అంతే. మీరు క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నారా? ఈ ప్రోడక్ట్ తాలూకా బెనిఫిట్స్ ఏంటని చెప్తున్నారా? ఎప్పుడైనా ట్రై చేశారా ఇలాగా? ఇప్పుడు చెప్పండి ఎస్ ఆర్ నో అనేది. వెరీ రేర్. మాక్సిమం మనం చేయము, మాక్సిమం వెరీ రేర్. అవునా? మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ గూగుల్ ఓపెన్ చేయండి. ఐ విల్ జస్ట్ షో ఎన్ ఎగ్జాంపుల్. 1 second. జస్ట్ ఒక ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటీన్ బెనిఫిట్స్ ఇన్ బాడీ, లేదా ప్రోటీన్ బెనిఫిట్స్ ఫర్ స్కిన్. ఓకే, కొంతమందిని క్యాటర్ చేయడానికి ప్రోటీన్ బెనిఫిట్స్ ఫర్ వెయిట్ లాస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటీన్ బెనిఫిట్స్ ఫర్ బాడీ టైప్ చేయండి, వస్తుందా? మీకు ఇప్పుడు వాట్సాప్ స్టేటస్ లోని నోట్స్ రాయొచ్చు కదా, టైప్ చేయొచ్చు కదా, అది కూడా మీరు ఫోటో కింద పెట్టుకోవచ్చు కదా స్టేటస్ కింద. ఇది కాపీ చేయండి, కాపీ పేస్ట్ చేయండి. మొబైల్లో కూడా గూగుల్ ఓపెన్ చేసి టైప్ చేయొచ్చు కదా. సార్ ఇంత పెద్ద పని నాకు రాదు సార్, కాపీ పేస్ట్ చేయడం కూడా రాదు. ఓకే, మీ లైఫ్ ఇంకా సింపుల్ చేద్దాం. ఇమేజెస్ లోకి వెళ్ళండి. ఇమేజెస్ లో వెళ్తే ఇక్కడ చూసారా ప్రోటీన్ తాలూకా బెనిఫిట్స్ కనిపిస్తుందా? ఈ పిక్చర్ ని క్రాప్ చేస్తారు, తెలుసు కదా. క్రాప్ అంటే ఇక్కడ చూసారా కింద ఎవరిదో లోగో ఉంది, లైబ్రరీ సమ్ లోగో ఉంది. మీరు దీన్ని క్రాప్ చేయండి. ఓకే, ఫోటోని మనం క్రాప్ చేయొచ్చు కదా, తెలుసు కదా అందరికి. క్రాప్ చేసి మీరు ఫోటో అప్లోడ్ చేయండి, ప్రాబ్లం ఏముంది? ఓకే, లేదా కొన్ని వాటికి లోగోనే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో నాకు తెలిసి ఏ లోగో లేదు. వై ఫోకస్ ఆన్ ప్రోటీన్? ప్రోటీన్ ఎందుకు కావాలి మనకి? కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి చూసారా. ఓకే, ఒక 2-3 ఇమేజెస్ ఇలాంటి బెనిఫిట్స్ పెట్టండి. పెట్టి 4th స్టేటస్ వచ్చేసరికి మన ప్రోడక్ట్ పెట్టండి. పెట్టి కింద డిస్క్రిప్షన్ రాయండి, వాంట్ టు నో మోర్ ఆర్ యునో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్
కాల్ మీ, మెసేజ్ మీ, పింగ్ మీ, డిఎం మీ అంటే డైరెక్ట్ మెసేజ్ మీ. ఇలా చెప్తే పీపుల్ కి లాట్ ఆఫ్ అవేర్నెస్ పెరుగుతుందండి. ప్రోటీన్ వల్ల సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మెజారిటీ ఇండియాలో 90% మందికి అసలు ఆ ప్రోటీన్ ఎందుకో తెలియదు, ఎంత తీసుకోవాలో తెలియదు. అవునా కదా? అండ్ ప్రతి 10 మందిలో 7 to 9 పీపుల్ ఆర్ ప్రోటీన్ డెఫిషియెంట్. అంటే 100లో దగ్గర ఒక 70% ఆఫ్ ద ఇండియన్స్ ఆర్ ప్రోటీన్ డెఫిషియెంట్. ఎందుకు మరి మీకు వీక్నెస్ వస్తుంది? ఎందుకు మీకు హెయిర్ ఫాల్ అవుతుంది? ఎందుకు స్కిన్ ఇదవుతుంది? ఎందుకు? 70% ఆఫ్ అవర్ హెయిర్ ఇస్ ప్రోటీన్ అండి. కెరటిన్ అంటారు కదా, ప్రోటీన్ ఖచ్చితంగా కావాలి. మీకు హెయిర్ ఫాల్ అవుతుందా చూసుకోండి. ఓకే, ఇలాంటివి అవేర్నెస్ స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు మెజారిటీ బాడీ వదిలేద్దాం పోనీ. ఓకే, బాడీ గురించి వదిలేదు, ఇది బాడీ గురించి కదా. ప్రోటీన్ బెనిఫిట్స్, అందరికి హెయిర్ అంటే చాలా ఇష్టం కదా. సో కొన్ని ఇదిగోండి ఇలాంటి ఇమేజెస్ పెట్టండి, ప్రోటీన్ బెనిఫిట్స్. ఇక్కడ చూసారా, ప్రోటీన్ బెనిఫిట్స్ ఉంటాయి కొన్ని ఎగ్జాంపుల్. అండ్ అదే విధంగా ఇంకా సమ్ అదర్ ఇమేజెస్ హెయిర్ కి సంబంధించి. సో పీపుల్ కి హెయిర్ గురించి లాట్ ఆఫ్ చాలా మందికి ఏంటంటే హెయిర్ అంటే చాలా ఇష్టం, రైట్? సో వాళ్ళకి ఇంకా ఎక్కువ క్యూరియాసిటీ, మీకు ఎక్కువ రీటైలింగ్ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల హెయిర్ కి ఏం జరుగుతుందో కొన్ని ఇమేజెస్ చూడండి, వెతకాలి. డిజిటల్ యూజ్ చేయడం అంత సింపుల్ కాదండి, సింపులే, కాకపోతే కాస్త పేషెన్స్, కాస్త క్రియేటివిటీ ఉండాలి. పబ్లిక్ ఏం కావాలి, ఏం చూస్తున్నారు అనేది ఉండాలండి. పబ్లిక్ కి హెయిర్ అంటే చాలా ఇష్టం, అవునా? హెయిర్ చాలా మంది హెయిర్ ఊడిపోతూ ఉంటుంది, అదొక పెద్ద కన్సర్న్. ఎక్కడైనా మంచి ప్రోడక్ట్ దొరుకుతుందా అని ఎదురు చూస్తుంటారు, అవునా కాదా? ఇట్ ఈస్ అ నీడ్. బాడీలో ప్రోటీన్ లేకపోయినా ఎవరు పట్టించుకోరు, హెయిర్ ఖచ్చితంగా కావాలి. సో కొన్ని పెట్టండి, హెయిర్ ప్రోటీన్ డెఫిషియెంట్ హెయిర్ కి ఏమవుతుందో పెట్టండి, కొన్ని ఇంపార్టెంట్ ఇమేజెస్ కానీ, లేదా నోట్స్ రాయండి. యూనో 1 second ఐ విల్ షో యూ కొన్ని. ఇదిగోండి ఇక్కడ చూసారా, ప్రోటీన్ బెనిఫిట్స్. If you are not consuming enough protein in your diet, your hair is likely to become dry, brittle, weak. Brittle, weak అయితే ఏమవుతుంది తెలుసా? హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే హెయిర్ బ్రేక్ అయితే ఆబ్వియస్లీ హెయిర్ ఫాలే కదండి. హెయిర్ ఎప్పుడు బ్రేక్ అవుతుంది? ఎప్పుడైతే మీ హెయిర్ వీక్ గా ఉంటుందో. కొన్ని ఇంపార్టెంట్ బెనిఫిట్స్ రాయాలి మీరు. ఇవి ఏమీ చేయం మనం, జస్ట్ తీసుకెళ్లి ఆల్ ప్లాన్ పొడి డబ్బా ఫోటో తీసి పెట్టేస్తాం. ఎక్కడ మీకు ఛాన్సెస్ వస్తాయి రీటైలింగ్ కి? దిస్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ మీరు చేయాల్సింది. ఓకే, అండ్ వై వాట్సాప్ బిజినెస్ అనేది? సార్ అదేంటి సార్, ఇది ఏదో వాట్సాప్ నార్మల్ వాట్సాప్ లో ఉంటుంది కదా, మరి వాట్సాప్ బిజినెస్ తో పని ఏంటి మనకి? ఈ డౌట్ మీకు డెఫినెట్లీ ఉంటుంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్సాప్ బిజినెస్ లో స్టేటస్ తో పాటు ఇంకొన్ని థింగ్స్ ఉంటాయండి. అంటే మనల్ని ఎదుటి వాళ్ళకి వీఆర్ ప్రొఫెషనల్స్ అని చెప్తుంది మాట. ఎగ్జాంపుల్, నాకు తెలిసి ఎంతో మంది ఎయిర్టెల్ సిమ్ వాడుతూ ఉంటారు, లేదంటే ఎయిర్టెల్ సిమ్ వదిలేద్దాం. నాకు తెలిసి ఎప్పుడైనా మీరు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసి ఉంటారు, లేదంటే కొన్ని హోటల్స్ లో రూమ్స్ బుక్ చేసి ఉంటారు. మీ ఓకే, ఎక్కడికైనా వెకేషన్ కి వెళ్తే రూమ్స్ బుక్ చేసేటప్పుడు మీరు మేక్ మై ట్రిప్ కానీ, ఓయో కానీ ఇలాంటివి యూజ్ చేసి ఉంటారు కదా. ఓకే, సో మేక్ మై ట్రిప్ లో కానీ ఎనీ అదర్ యాప్స్ లోని మీకు ఏదైనా కన్సర్న్ వస్తే డైరెక్ట్ గా ఫోన్ చేయడానికి అవ్వదు, మనకి అక్కడ చాట్ బాట్ ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ మన మైరా ఎంతమందికి తెలుసు? అసలు ఎప్పుడైనా పేరు విన్నారా మైరా? ఎస్, నో? జెన్యున్ గా చెప్పండి, పర్లేదు, నేను చెప్తాను. నేను అందుకే ఉన్నాను, నా కంపెనీ కూడా జీతం ఇచ్చేది అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి. హ్యాపీగా చెప్పండి, ఏ ప్రాబ్లం లేదు. ఐఎమ్ దేర్ టు హెల్ప్ యూ అవుట్. ఓకే, మెజారిటీ ఇస్ నో అండ్ ఎస్ మిక్స్డ్. ఓకే, సో మైరా అనేది మన ఆంబే వెబ్సైట్. మీరు ఎంతమంది ఓపెన్ చేసి ఉంటారో, రోజు ఆర్డర్స్ ప్లేస్ చేస్తుంటారు కదా. ఆర్డర్స్ ప్లేస్ చేసినప్పుడు కింద కార్నర్ చిన్న లేడీ బొమ్మ కనిపించి ఉంటుంది కదా, దట్ ఈస్ మైరా. ఎవరో సినీ స్టార్ హీరో అనుకున్నట్టు ఉన్నారు, అది కాదు. కింద చిన్న బొమ్మ ఉంటుంది, దట్ ఈస్ కాల్ మైరా. మైరా మీకు చాలా మీ లైఫ్ ని ఈజీ చేస్తుంది. 24 hours అవైలబిలిటీ ఉంటుంది. మైరాలో మీరు ఆర్డర్స్ గురించి, ఏ పిన్ కోడ్ లో ఈ ఆర్డర్ ఉందా లేదా, మీ పాయింట్స్ ఎన్ని, మీ డౌన్లైన్ పాయింట్స్ ఎన్ని, లాస్ట్ టైం మీ కమిషన్ ఎంత వచ్చింది, లాస్ట్ 2 months 3 months, ఇవన్నీ కూడా మీకు మైరా చెప్తుందండి. ఇట్స్ అ చాట్ బాట్, ఆటోమేటెడ్ చాట్ బాట్. అలానే
ఇప్పుడు అంతేందుకు బెస్ట్ ఎగ్జాంపుల్, మీరు జొమాటో స్విగ్గీలో ఆర్డర్స్ ప్లేస్ చేసి ఉంటారు కదా లైఫ్ లో ఒకసారైనా. ఏమైనా ప్రాబ్లం వస్తే ఏం చేస్తారు? చాట్ బాక్స్ లోకి వెళ్ళి నా ఆర్డర్ బాగాలేదని టైప్ చేస్తే ఆటోమేటిక్ గా మెసేజ్ వస్తాయా? షూర్ అండి, వాట్ ఈస్ యువర్ కన్సర్న్, సరే అండి, ఐ విల్ ఎస్కలేట్ దిస్ టు సర్టెన్ డిపార్ట్మెంట్, మా ఎగ్జిక్యూటివ్ ఒక 2 minutes వచ్చి మీతో మాట్లాడతాయి, అన్ని వస్తాయి కదా. దీస్ ఆర్ ఆల్ ఆటోమేటెడ్ మెసేజెస్. ఈ మొత్తం కూడా మీరు మన వాట్సాప్ బిజినెస్ ద్వారా కూడా చేసుకోవచ్చు. దిస్ మేక్స్ లిటిల్ ప్రొఫెషనల్ అండి. ఓకే, ఇది కాకుండా ఇంకొంచెం మీ లైఫ్ ని ఈజీ చేయడానికి కొన్ని ఇంపార్టెంట్ టూల్స్ ఉన్నాయన్నమాట వాట్సాప్ బిజినెస్ లోని. ఏంటవి అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా చేయాలి, లాగిన్ ఎలా చేయాలంటే, మీరు యాప్ ఓపెన్ చేయగానే ఇలా ఒక ఆప్షన్ వస్తుంది, అగ్రీ అండ్ కంటిన్యూ అని చెప్పి. అగ్రీ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి, లేదా కింద ఉంటుంది అన్నమాట ఎగ్జిస్టింగ్ అని చెప్పి, అంటే ఆల్రెడీ పాత మీది వాట్సాప్ యాప్ నార్మల్ యాప్ ఉంది కదా, అందులో ఉన్నదే మైగ్రేట్ చేసి వచ్చి అని అడుగుతుంది అన్నమాట. మైగ్రేట్ చేసేసేయండి. లేదు సార్, నాకు పర్సనలీ నా ఫ్యామిలీ కంటే ఒక వాట్సాప్ ఉంచుకుంటాను, వాట్సాప్ బిజినెస్ నా ఆంబే కోసం ఉంచుకుంటానంటే కొత్త నెంబర్ ఇవ్వండి. అప్ టు యువర్ చాయిస్. ఇచ్చిన తర్వాత పిన్ అడుగుతుంది, కొత్త నెంబర్ ఇస్తే ఎంటర్ చేయండి. తర్వాత బ్యాకప్ ఉంటే బ్యాకప్ తీసుకుంటుంది, లేకపోతే అలా వదిలేద్దాం. వదిలేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీ బిజినెస్ నేమ్ ఇవ్వండి. మీకంటూ ఓన్ ఫర్మ్స్ ఉంటాయి కదా, మీ ఫర్మ్ నేమ్ అనేది ఇవ్వండి. ఎగ్జాంపుల్ ఇక్కడ వెంకటేశ్వర ఆటో ఏజెన్సీస్ అని ఇచ్చాం ఎగ్జాంపుల్. ఓకే, ఒకసారి బిజినెస్ నేమ్ సెట్ చేస్తే మళ్ళీ మార్చుకోలేము. ఒకసారి క్లియర్ గా స్పెల్లింగ్ అని చెక్ చేసుకొని ఇవ్వండి. అండ్ దెన్ ఇక్కడ ఇలా వస్తుంది అనమాట, వన్ సెట్ దిస్ కెనాట్ బి చేంజ్డ్, ఆర్ యూ ష్యూర్ అని చెప్పేసి అడుగుతుంది అనమాట. ఓకే టైప్ చేయండి. అండ్ దెన్ ఆటోమేటిక్ గా మీ ప్రొఫైల్ యాజ్ ఇట్ ఈస్ నార్మల్ వాట్సాప్ లాగే ఉంటుందండి, పెద్ద తేడా ఏమీ ఉండదు. చూసారా, ఇక్కడ చాట్ ఉంది, స్టేటస్ ఉంది, కాల్స్ ఉంది, ఎటువంటి చేంజ్ లేదు. ఓకే, వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టుకోవచ్చు యాజ్ యూజువల్. ఆఫ్టర్ 24 hours ఆటోమేటిక్ గా డిసపియర్ అయిపోతుంది. అండ్ సేమ్ కాలింగ్ యాజ్ యూజువల్. మరి ఏంటి సార్ చేంజ్? అసలు అన్ని ఒకలాగా ఉంది కదా. చేంజ్ ఏంటి అంటే, ఇక్కడ 3 dots కనిపిస్తున్నాయి కదా కార్నర్ లో, టాప్ రైట్ కార్నర్ లో. ఆ 3 dots క్లిక్ చేస్తే మీకు ఇలా ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. న్యూ గ్రూప్, న్యూ బ్రాడ్కాస్ట్, లేబుల్స్, వాట్సాప్ వెబ్, స్టార్ మెసేజెస్ అండ్ సెట్టింగ్స్. న్యూ గ్రూప్ అంటే తెలుసు కదా, గ్రూప్ ని క్రియేట్ చేసుకోవడం. బ్రాడ్కాస్ట్ అంటే కూడా మీకు తెలుసు, బ్రాడ్కాస్ట్ క్రియేట్ చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ లో ఏంటంటే ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది నాకు కనిపిస్తుంది, నేను మిమ్మల్ని యాడ్ చేశాను కాబట్టి మీకు కనిపిస్తుంది. మీరు చాట్ చేయొచ్చు, నేను చాట్ చేయొచ్చు. బ్రాడ్కాస్ట్ అనేది అలా కాదు. బ్రాడ్కాస్ట్ అనేది నేను ఒక 30 people కి మెసేజ్ చేయాలి. 30 people మెసేజ్ చేయాలంటే ఒక మెసేజ్ ని ఫార్వర్డ్ చేస్తే 5గురికి వెళ్తుంది అన్నమాట వాట్సాప్ లోని. అంతకు మించి ఎవరు ప్రతిసారి మీరు 5 అలా చేసుకోవడం కన్నా. కాకపోతే ఏంటి, ఒకరికి ఒకరు తెలియకూడదు. బ్రాడ్కాస్ట్ నాకే తెలియాలి, బట్ నా కస్టమర్లకి కానీ ఇంకెవరికి కూడా ఎవరని తెలియకూడదు. బట్ మెసేజ్ అయితే వెళ్ళిపోవాలి. అలా చేయాలంటే ఏం చేయాలి, బ్రాడ్కాస్ట్ క్రియేట్ చేయొచ్చు అనమాట. బ్రాడ్కాస్ట్ క్రియేట్ చేస్తే ఒక అడ్మిన్ కి తప్ప ఇంకెవరికి తెలియదు ఆ పర్టికులర్ ఛానల్లో ఎవరెవరు ఉన్నారని చెప్పి. ఓకే, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెనిఫిట్. కానీ వాట్సాప్ లో ఏంటంటే హార్డ్లీ 200-220 people కన్నా ఎక్కువ యాడ్ చేయలేరు ఛానల్. మాక్సిమం ఇస్ 200 if I'm not wrong. ఓకే, అండ్ నెక్స్ట్ లేబుల్స్. సో లేబుల్స్ అంటే ఏంటి? లేబుల్స్ అనేది ఏంటంటే ఇక్కడ చూడొచ్చు అన్నమాట, మీ కస్టమర్ స్లాట్ ఏదైతే ఉందో వాటిని మీరు కేటగరైజ్ చేసుకోవచ్చు అండి లేబుల్స్ లో. బెస్ట్ బెనిఫిట్ అని చెప్పొచ్చు ఇది వాట్సాప్ లో. అంటే కొత్తగా ఎవరైనా కస్టమర్ వచ్చారు, సమ్ లీడ్ దొరికింది మీకు. మేబీ నేను ఒక అపర్ణ గారికి ఒక ప్రోడక్ట్ ఇచ్చాను, షీ వాజ్ సో హ్యాపీ. సో మ్యామ్ నాకు ఇంకొక 2 leads ఇచ్చారు అనమాట, వాళ్ళతో కనెక్ట్ అయ్యాను. సో వాళ్ళు మిస్ అవ్వకూడదని ఇందులో కేటగరైజ్ చేసుకున్నాను అనమాట. వాళ్ళు న్యూ కస్టమర్ లో కేటగిరీ చేసుకున్నాను. న్యూ ఆర్డర్, అలానే ఎవరైనా మనీ ఇంకా పే చేయాలి మీరు, ఆ వాళ్ళని ఇందులో అంటే మిక్స్ అవ్వకుండా దేనికి దానికి సెగ్రిగేట్ చేసుకోవడం అండి, బైఫర్కేషన్ చేసుకోవడం. ఎవరైతే పే చేశారో వాళ్ళని పెయిడ్ లిస్ట్ లోకి పెట్టుకోవడం. అలానే ఆర్డర్ కంప్లీట్ అయిన వాళ్ళకి ఆర్డర్ కంప్లీట్, మీ ఇష్టమైన నేమ్స్ అండి. ఇది జస్ట్ బేసిక్ థింగ్స్. ఓకే, ఇంకా ఇంకొక కేటగిరీ పెట్టుకోవచ్చు, లీడ్స్ అని పెట్టుకోవచ్చు, లేదా న్యూ లీడ్స్ అని పెట్టుకోవచ్చు. ఓకే, లేదా ఇంకొన్ని కేటగిరీస్ పెట్టుకోండి. ఈ కస్టమర్స్ ఓన్లీ బ్యూటీ కొంటారు, బ్యూటీ ప్రొడక్ట్స్, బ్యూటీకి ఒక కేటగిరీ పెట్టుకోండి. ఈ కస్టమర్స్ ఓన్లీ న్యూట్రలైట్ కొనుక్కుంటారు, న్యూట్రలైట్ ప్రొడక్ట్స్ పెట్టుకోండి, న్యూట్రలైట్ అని ఒక ఫోల్డర్ పెట్టుకోండి. ఇలా మీరు ఫోల్డర్స్ 20 చేసుకోవచ్చు అండి. ఎన్ని? 20, అంతకు మించి ఎక్కువ చేసుకోవాలి.
అండ్ అందుకు మించి అవసరం లేదు కూడా. మనకున్న ఒక 6 కేటగిరీస్ ఉంటాయి, 6 కేటగిరీస్ పెట్టుకుంటారు, ఇలాగ న్యూ ఆర్డర్ న్యూ కస్టమర్ పెట్టుకుంటే అయిపోయింది, 20 లేబుల్స్ అయిపోతాయి. సో మీకు కన్ఫ్యూజన్ ఉండదు. పేర్లు గుర్తుండాలి కదా మనకి. ఒక 100 పీసీలో 50 పీసీలో ఎంతమంది అని గుర్తు పెట్టుకుంటాం మనం. మనకున్న హెక్టిక్ లైఫ్ స్టైల్ కి మార్నింగ్ తిన్న బ్రేక్ఫాస్ట్ చేయడం రేపు గుర్తుండదు మనకి. అది అది ఇది అనుకోండి, ఓకే బ్యూటీలోకి వెళ్తే ఓకే ఇంతమంది ఉన్నారు, ఓకే వీళ్ళు కాంటాక్ట్ చేయాలి అని ఉంటుంది. ఇంకొక ఫోల్డర్ నేమ్ పెట్టుకోవచ్చు ఇఫ్ ఇట్ ఈస్ యూస్ఫుల్. మేబీ దగ్గరలో మీకు తెలిసిన కస్టమర్ వాళ్ళ డైలీ ప్రోడక్ట్ అయిపోతుంది, ఇంకొక 10 days ఉంది. సో మీరు ఏం చేయాలి, ఫాలో అప్ తీసుకోవాలి కదా. ఫాలో అప్ అని ఒక ఫోల్డర్ పెట్టండి, అందులో వీళ్ళందరినీ ఎవరెవరైతే ఉన్నారో దగ్గరలో ఇంకో 10 days 20 days మీకు గుర్తుంటుంది అన్నమాట. అంటే మీరు డైరీ మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకే కాలంలో ఉన్నాము అసలు, డైరీలు బయట ఫ్రీగా ఇస్తున్నారు. ఒకప్పుడు డైరీలు కొనుక్కునే వాళ్ళం మనం, అవునా? ఏదైనా చర్చ్ బయట, టెంపుల్స్ బయట న్యూ అయితే కొత్త ఫ్రీగా డైరీలు ఇస్తుంది. అలా అయిపోయింది జమానా, ఎందుకంటే ఎవరో యూజ్ చేస్తారు ఇప్పుడు డైరీలు. ఎందుకంటే చిన్నపిల్లలు హోంవర్క్ రాసుకోవడానికి పనిచేస్తుంది అంతే. ఓకే, బికాస్ డిజిటల్ మొత్తం మార్చేసిన ప్రపంచం. ఇంకొక బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే లేబుల్స్ లోని, 1 second, యా, మీరు ఇంకా ప్రొఫైల్ సెట్ చేసుకోలేదు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో గుర్తుందా మీ అందరికి, లాస్ట్ టైం మనం బయో గురించి మాట్లాడుకున్నాము, మీరు ఏం చేస్తూ ఉంటారు అండ్ కొన్ని హ్యాష్ ట్యాగ్స్ గురించి మాట్లాడడం జరిగింది, రైట్? సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ కూడా మీరు ఇంకా ప్రొఫైల్ సెట్ చేసుకోలేదండి. అంటే మీరు ఏం చేస్తున్నారు అనేది తెలియదు. నేను ఒక కస్టమర్ని, నాకు తెలియదు. సో ఇక్కడ ఏంటంటే బిజినెస్ సెట్టింగ్స్ అనే ఒక ఆప్షన్ ఉంది చూసారా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక 5 ఆప్షన్స్ వస్తాయి. ఈ 5 ఆప్షన్స్ ఏనండి వాట్సాప్ బిజినెస్ కి నార్మల్ వాట్సాప్ కి తేడా. ఈ 5 ఆప్షన్స్ ఏంటి? ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రొఫైల్. మీరు ఇప్పుడు ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. ఏం చేయాలి? ప్రొఫైల్ క్లిక్ చేస్తే మీకు ఇందులో మీ 1 second, సారీ, యా, ఇందులో మీ అడ్రస్, కావాలంటే మీ హోమ్ అడ్రస్ లేదా మీ వర్క్ లొకేషన్ ఎంటర్ చేసుకోవచ్చు. తర్వాత బిజినెస్ కేటగిరీ ఏంటి మీది? ఆటోమొబైల్సా, లేదంటే రీటైలా, ఎఫ్ఎంసీజీయా, డైరెక్ట్ సెల్లింగా, లేదంటే విమెన్ ఏంటంటే ఓన్లీ బ్యూటీ హోమ్ కేర్ రిలేటెడ్ ప్రొడక్ట్సే సేల్ చేస్తుందో ఆ మైండ్ సెట్ ఉంటుంది. బ్యూటీ అండ్ హోమ్ కేర్ అని పెట్టుకోవచ్చు. డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి, ఆంటర్ప్రినర్ అని చెప్పి. ఓకే, ఈ పర్టికులర్ కేటగిరీలో ఇక్కడ ఆటోమోటివ్ ఉంది కదా, ఈ ప్లేస్ లో మీరు పెట్టుకుంటారు. తర్వాత బిజినెస్ డిస్క్రిప్షన్ పెట్టుకోవచ్చు, వాట్ ఈజ్ యువర్ బిజినెస్ అనేది. ఓకే, తర్వాత బిజినెస్ అవర్స్ 10 AM to 7 PM, మీ ఇష్టం, మీ టైమింగ్ మీ ఇష్టం, ఏం పెట్టుకుంటారు అనేది. తర్వాత ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది, ఈమెయిల్ అడ్రస్ అండ్ వెబ్సైట్ లింక్. ఈ 7 కేటగిరీస్ మీరు పెట్టుకోవచ్చు. ఓకే, అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, స్టాటిస్టిక్స్. సో ప్రొఫైల్ అప్డేట్ అయిపోయింది అండ్ దెన్ క్లిక్ ఆన్ స్టాటిస్టిక్స్. స్టాటిస్టిక్స్ ఏంటంటే ఎన్ని మెసేజెస్ వెళ్ళాయి, ఎన్ని మెసేజెస్ డెలివర్ అయ్యాయి, ఎంతమంది మీ మెసేజెస్ చదివారు, ఎంతమంది మెసేజెస్ రిసీవ్ చేసుకున్నారు అనేది కంప్లీట్ డేటా ఉంటుంది అనమాట. ఇది మీకు నార్మల్ వాట్సాప్ లో ఉండదు. ఇట్స్ లైక్ కంప్లీట్ అనాలిటిక్స్ అని చెప్పలేము, కానీ స్మాల్ అనాలిటిక్స్ అనేది ఉంటుంది అనమాట. మరి ఇన్స్టాగ్రామ్ అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇన్స్టాగ్రామ్ లో గ్రాఫ్ లాస్ట్ 30 days, లాస్ట్ 1 month, లాస్ట్ 3 months కంప్లీట్ గా ఉంటుంది. బట్ ఇందులో జస్ట్ బేసిక్స్ ఉంటుంది అనమాట, అంతకు మించి ఎక్కువ. ఓకే, సో నెక్స్ట్ ఈ త్రీ ఇంపార్టెంట్ టూల్స్ అండి, మెసేజింగ్ టూల్స్ మీ లైఫ్ ని చాలా సింపుల్ చేస్తుంది. ఒకటి అవే మెసేజ్, రెండోది గ్రీటింగ్ మెసేజ్, మూడోది క్విక్ రిప్లైస్. సో అవే మెసేజ్ అంటే ఏంటి? అవే మెసేజ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నారు, మీ లీడర్స్ తో మేబీ ఒక ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నారు. సడన్ గా మీకు ఎవరైనా ఒక వాట్సాప్ లో ఒక మెసేజ్ చేశారనమాట, హాయ్ సార్, నాకు ఒక ప్రోడక్ట్ గురించి తెలుసుకోవాలని చెప్పి మెసేజ్ చేస్తారు అనమాట. ఓకే, సో ఆయనకి ఇమ్మీడియట్, ఎవరికైనా సరే ఎవరైనా తొందరగా రెస్పాండ్ అయితేనే కదా ఎవరికైనా నచ్చుతుంది. ఇప్పుడు మీరు నాకు రెస్పాండ్ అయ్యారు, ఓకే, నేను ఒక 1 hour తర్వాత, లేదంటే ఒక మార్నింగ్ మీరు మెసేజ్ పెట్టి నేను ఈవినింగ్ రెస్పాండ్ అయితే ఏమైనా బాగుంటుందా? లేదు కదా, ఇట్ లుక్స్ వెరీ అన్ప్రొఫెషనల్, రైట్? సో ఇక్కడ ఏం చేయొచ్చు అంటే, బట్ మీరు మీటింగ్ అటెండ్ అవ్వాలి, ఒక పక్క కస్టమర్ ని సాటిస్ఫై చేయాలి. ఎలా? సో ఇక్కడ అవే మెసేజ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేస్తే ఇది ఆన్ చేయాలన్నమాట.
ఒక ఆన్ చేసి ఒక మెసేజ్ డ్రాఫ్ట్ చేసి ఉంచుకోండి మీరు. హలో, థ్యాంక్ యూ ఫర్ యువర్ మెసేజ్, వీఆర్ నాట్ హియర్ రైట్ నౌ బట్ విల్ రెస్పాండ్ యాజ్ సూన్ యాజ్ వి రిటర్న్. మీ ఇష్టం, ఇది జస్ట్ ఒక శాంపుల్ మెసేజ్. మీరు ఇక్కడ ఏం చేయొచ్చు, హలో సార్ లేదా హలో మ్యామ్ లేదా హలో సార్ స్లాష్ మ్యామ్ అని టైప్ చేసి థ్యాంక్ యూ ఫర్ యువర్ మెసేజ్, వీ విల్ కమ్ బ్యాక్ టు యూ షార్ట్లీ. సింపుల్ గా ఒక మెసేజ్ టైప్ చేసి ఇది ఆన్ చేయాలి, ఆన్ చేసి సేవ్ చేయండి. ఓకే, సో మీరు లేదా టైప్ చేసి సేవ్ చేసుకోండి, ఆన్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇది ఎప్పుడు ఆన్ చేస్తారంటే మీకు రేపు మీటింగ్ ఉంది 1 o'clock కి. ఓకే, మీటింగ్ కి 10 minutes బిఫోర్ ఇది ఆన్ చేయండి. సో ఈ 1 to 2 మధ్యన ఎప్పుడైతే మీ మీటింగ్ జరిగింది ఆ టైంలో ఎవరు మీకు మెసేజ్ చేసినా కూడా ఆటోమేటిక్ గా వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది, హలో సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ మెసేజ్, వీ విల్ కమ్ బ్యాక్ టు యూ షార్ట్లీ. మీరు ఎప్పుడైనా చూసారా, కొన్ని స్విగ్గీ, జొమాటో, మేక్ మై ట్రిప్, ఓయోలో హాయ్ అని పెట్టగానే టప్పని ఒక మెసేజ్ వచ్చి పడిపోతుంది, అవునా? అలాంటిది అవే మెసేజ్ అనేది. గాట్ ఇట్? సో అవే మెసేజ్ చాలా మనకి యూజ్ అవుతుంది అన్నమాట. ఇది మీకు నార్మల్ వాట్సాప్ లో ఉండదు. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ గ్రీటింగ్ మెసేజ్. ఇది కూడా మీరు ఎప్పుడైనా గమనించి ఉంటారు. ఎప్పుడైనా ఇండిగో ఎయిర్లైన్స్ కానీ ఎందులోనైనా సరే మీకు చాట్ ఆప్షన్ లో హాయ్ అని టైప్ చేయగానే హాయ్ సార్, వెల్కమ్ టు సో అండ్ సో హోటల్, ఆర్ రిప్రజెంటేటివ్ విల్ కమ్ బ్యాక్ టు యూ షార్ట్లీ అని చెప్పేసి ఒక గ్రీటింగ్ మెసేజ్ వస్తుంది కదా. అలానే ఇక్కడ కూడా గ్రీటింగ్ మెసేజ్. కాకపోతే ఇక్కడ పెద్ద తేడా ఏంటంటే గ్రీటింగ్ మెసేజ్ అనేది ప్రతిసారి రాదు. ప్రతిసారి రాదంటే అర్థం ఏంటి? అర్థం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రాఫ్ట్ చేసుకోండి, వెల్కమ్ టు మీ ఫర్మ్ పెట్టుకుంటారంటే ఫర్మ్ పెట్టుకోండి, ఫర్మ్ నేమ్ పెట్టుకొని వి లుక్ ఫార్వర్డ్ టు సర్వ్ యూ ఆర్ టు వర్క్ విత్ యూ అని టైప్ చేసి సేవ్ చేసుకోండి. సేవ్ చేసి ఆన్ చేసుకోండి. సో ఎప్పుడైనా సరే ఒక కొత్త కస్టమర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈరోజు నాకు మేబీ మంజుల గారి దగ్గర నుంచి నాకు ఒక కాంటాక్ట్ వచ్చిందన్నమాట. మల్లికార్జునరావు గారు అని చెప్పేసి ఒక సార్ ఉన్నారు, వాళ్ళకి మీ ప్రొడక్ట్స్ అంటే ఇష్టము, లేదంటే మేబీ వన్ ఆఫ్ మీ పీసీఏ ఇంకొక వాళ్ళ రిలేటివ్ కి మీ నెంబర్ ఇచ్చారు. సో ఆ పర్సన్ మీకు కొత్త పర్సన్ లీడ్ కదా, ఆయన మీకు మెసేజ్ చేశారు, హాయ్ సార్ దిస్ ఈజ్ రమణ, నాకు మంజుల గారు మీ నెంబర్ ఇచ్చారు అని చెప్పి ఎగ్జాంపుల్. ఆటోమేటిక్ గా ఈ మెసేజ్ అనేది వెళ్తుంది, హాయ్ అని టైప్ చేయగానే ఈ మెసేజ్ వెళ్ళిపోతుంది అన్నమాట ఆటోమేటిక్ గా. కాకపోతే ఇది ఫస్ట్ టైమే జరుగుతుంది. మళ్ళీ ఇలాంటి గ్రీటింగ్ మెసేజ్ అదే కస్టమర్ కి ఎప్పుడు వెళ్తుందంటే 14 రోజుల తర్వాత, ఈ 14 days లో ఆయన మళ్ళీ ఎప్పుడు మీకు మెసేజ్ చేయలేదు. ఈ రోజు మెసేజ్ చేశారు హాయ్ అని చెప్పి, ఈ రోజు ఒక ప్రోడక్ట్ గురించి చెప్పారు, అయిపోయింది. మళ్ళీ ఆ కస్టమర్ మీతో మాట్లాడలేదు. మళ్ళీ మేబీ 14 రోజుల తర్వాత లేదా 20 రోజుల తర్వాత మేబీ ఆ కస్టమర్ కి ఏమైనా డౌట్ వచ్చింది, అప్పుడు మళ్ళీ మీకు హాయ్ అని పెడితే అప్పుడు మళ్ళీ ఈ గ్రీటింగ్ మెసేజ్ వెళ్తుంది, ఐదర్ ఫస్ట్ టైం లేదా ఆఫ్టర్ 14 days. ఇది జరుగుతుంది మన గ్రీటింగ్ మెసేజ్ లో. సో ఇది కూడా ఇట్ లుక్స్ వెరీ ప్రొఫెషనల్. ఓకే, మనం ఒక ఫర్మ్ మెయింటైన్ చేస్తున్న ఒక థాట్ ప్రాసెస్. మూడోది క్విక్ రిప్లైస్. క్విక్ రిప్లైస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. ఇది ఏంటంటే అంటే దిస్ మేక్స్ యువర్ లైఫ్ వెరీ ఈజీ. ఏంటిది అంటే ఇప్పుడు మీరు ఒక 20 people కి ఒక మెసేజ్ పెడదాం అనుకుంటారు, ఏమని, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్, వి విల్ ఆల్వేస్ బి దేర్ ఫర్ యూ అనో, వీఆర్ లుకింగ్ టు సర్వ్ యూ అనో, మీరు ఒక 10 to 15 people కి మెసేజ్ చేద్దాం అనుకుంటున్నారు. అదే మెసేజ్ ఎంతకని టైప్ చేస్తూ కూర్చుంటారు, అవునా? సో ఇలా కాకుండా మీరు రెగ్యులర్ గా కొన్ని సెంటెన్సెస్ యూజ్ చేస్తారు మీ బిజినెస్ లోని. ఇట్ వాస్ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఇలాగా మీరు కొన్ని మెసేజెస్ రెగ్యులర్ గా యూజ్ చేస్తూ ఉంటారు. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ కాస్ట్ టు యూ, అవునా? ఇలాంటి కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తారు. ప్రతిసారి ఎవరు టైప్ చేస్తూ కూర్చుంటారు. సో వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కింద మీరు ఏం చేస్తారంటే కొన్ని వర్డ్స్ సేవ్ చేసి ఉంచుకోవచ్చు మీరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వి విల్ గెట్ బ్యాక్ టు యూ అనేది మన రోజువారీ లైఫ్ డే టు డే లో ఈ సెంటెన్స్ మీరు ఎక్కువ యూజ్ చేస్తుంటారు. ప్రతిసారి ఎవరు టైప్ చేస్తారు, ఏం చేయొచ్చు అంటే క్విక్ రిప్లైస్ లోని 20 షార్ట్ కట్ కీస్ సేవ్ చేసుకోవచ్చు అండి. అంటే ఎగ్జాంపుల్ వి విల్ గెట్ బ్యాక్ టు అనేది మీరు ప్రతిరోజు యూజ్ చేస్తారు, అవునా? సో ఇక్కడ ఏం చేయొచ్చు అంటే క్విక్ రిప్లైస్ లోకి వెళ్ళి ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే అక్కడ ఒక సెంటెన్స్ టైప్ చేసి ఉంచండి, వి విల్ గెట్ బ్యాక్ టు యూ. సో ఈ వర్డ్ ఆటోమేటిక్ గా మీరు మెసేజ్ చేసే చాట్ లో మెసేజ్ చేస్తే కీబోర్డ్ తో టైప్ చేస్తారు కదా,
అందులో ఈ సింబల్ /W ఎగ్జాంపుల్ మీరు అది పెట్టుకున్నారు కీవర్డ్ కింద W అని పెట్టుకోండి, లేదా ఈ పెట్టుకోండి, T పెట్టుకోండి, H పెట్టుకోండి, అది మీ ఇష్టం, మీకు గుర్తుండాలి అంతే. ఓకే, W పెట్టుకోండి, ఎందుకంటే ఫస్ట్ వర్డ్ ఏంటి, వి విల్ గెట్ బ్యాక్ టు యూ కాబట్టి W పెట్టుకోండి. ఇది /W టైప్ చేయగానే ఆటోమేటిక్ గా మీకు ఇది వర్డింగ్ వచ్చేస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే సెంటెన్స్ ఆటోమేటిక్ గా టైప్ అయిపోతుంది అనమాట. మీరు ప్రతిసారి టైప్ చేయాల్సిన అవసరం లేదు. కస్టమర్ ప్రతిరోజు ఏదో ఒక ప్రోడక్ట్ కొంటారు, వాళ్ళకి మీరు డెఫినెట్లీ థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇట్స్ వెరీ గుడ్, ఇట్స్ నైస్ డూయింగ్ బిజినెస్ విత్ యూ. ఇలాగ మీరు ఏదైనా టైప్ చేద్దాం అనుకుంటున్నారు, ప్రతిసారి టైప్ చేస్తారు. ప్రతిసారి ఎందుకు, ఒక్కసారి ప్లస్ సింబల్ క్లిక్ చేయండి, ఆ సెంటెన్స్ ఏది టైప్ చేయాలో ఒక్కసారి వన్ టైం టైప్ చేసి థ్యాంక్స్ కదా ఉంది ఇక్కడ, థ్యాంక్స్ అనేది ఇక్కడ టైప్ చేయండి, సేవ్ చేయండి. సో ఈసారి నుంచి ఎప్పుడైనా ఒక కస్టమర్ కి థ్యాంక్ యూ సార్ అని టైప్ చేసేటప్పుడు ఈ /THANKS అని టైప్ చేస్తే ఆటోమేటిక్ సెంటెన్స్ వచ్చేస్తుంది. క్విక్ గా రిప్లై చేయొచ్చు. ప్రతిసారి చాట భారతాలకు మెసేజ్ చేయాల్సిన అవసరం లేదు, ఫాస్ట్ గా రిప్లై జరుగుతుంది. ఇలాగా ఈ కీవర్డ్స్ 20 యూజ్ చేయొచ్చు. ఇంకేముంటుంది, రెగ్యులర్ గా యూజ్ చేసే వర్డ్స్ మీరు సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ కాస్ట్ యూ, ఇది యూజ్ చేస్తారు కదా రెగ్యులర్ గా ఇన్ జనరల్. సో ఏం చేస్తారు, కీవర్డ్ ఏం పెడతారు, /sorry అని పెట్టండి, ఇది టైప్ చేయండి ఒక సెంటెన్స్, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ కాస్ట్ యూ, సేవ్ చేసుకోండి. ఇలా మీరు 20 చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వాట్సాప్ బిజినెస్. ఒకటి ఏంటంటే మీరు ఎక్స్ప్లోర్ చేయండి, ఇంకా అప్డేట్ వాట్సాప్ కానీ టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. అట్లీస్ట్ మంత్ ఒక్కసారైనా అప్డేట్ అడుగుతుంది మీకు మీ మొబైల్లో. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, నెలకు ఒక్కసారైనా అప్డేట్ అడుగుతుంది. అప్డేట్ ఎందుకు అడుగుతుందంటే కొన్ని మైనర్ బగ్స్ ఉంటాయి, ఆ బగ్స్ ని ఫిక్స్ చేస్తారు బ్యాక్ సైడ్ యాప్ డెవలపర్స్. దాంతో పాటు కొత్త ఫీచర్స్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు ఎవరైనా చిన్న డౌట్, నాకు తెలిసి ఎవరైనా ఐఫోన్ యూజ్ చేస్తుంటారు కదా మన టీమ్ లోని, ఎస్ నో? ఇప్పుడు కొత్త అప్డేట్ వచ్చింది చూసారా, ఎవరైనా గమనించారా, తెలుసా ఎవరికైనా? మీరు జనరలీ మనం ఏదైనా ఇమేజ్ ఉంది, ఒక ఇమేజ్ లోని వర్డింగ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకున్నా, థ్యాంక్ యూ ఫర్ యువర్ బిజినెస్, వి లుక్ ఫార్వర్డ్ టు యూ ఉంది కదా. చాట్ లో హార్డ్ ప్రెస్ చేస్తే కాపీ ఫ్రమ్ కెమెరా అని చెప్పి ఒక ఆప్షన్ వస్తుంది ఐఫోన్ లో. అది క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఇందులో ఏదైతే టైప్ ఉందో అది ఆటోమేటిక్ గా మెసేజ్ లో చాట్ లో టైప్ అయిపోతుంది. ఇట్స్ అ న్యూ అప్డేట్. మీరు ఎక్స్ప్లోర్ అవ్వాలి. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుండే, అట్లీస్ట్ వన్స్ ఇన్ అ మంత్ ఆర్ ట్వైస్, వన్స్ ఇన్ 2 months అప్డేట్ అయిందంటే అర్థం మీరు ఏమీ లేదు సార్, ఎలా సార్ తెలుస్తుంది మనకి ఈ పర్టికులర్ ఫీచర్ వచ్చిందని మీకు డౌట్ రావచ్చు. మీరు ఏం చేస్తారంటే అప్డేట్ అడుగుతుంది కదా, కళ్ళు మూసుకుని అప్డేట్ మీద క్లిక్ చేయడం కాదు. అప్డేట్ అడిగినప్పుడు కిందన ఏంటి కొత్తది జరిగింది అనేది రాస్తారు వాళ్ళు, డిస్క్రిప్షన్ ఖచ్చితంగా అది ఇవ్వాలి వాళ్ళు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కింద అదొక ఇంపార్టెంట్ థింగ్, అది చదవండి. అప్పుడు మీకు అర్థం అవుతుంది ఎటువంటి న్యూ ఫీచర్స్ వచ్చాయి అని చెప్పి. ఓకే, దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్, రైట్? సో ఇది మీ బిజినెస్ కి సపోర్ట్ చేస్తుంది. మీకు ఇంకొక డౌట్ రాదు సార్, మరి ఇంటర్నల్లీ టీమ్ ఎప్పుడు యాక్టివ్ గా ఉండడానికి, లేదా ఇప్పుడు నా టీం ఒక 300-400 పీపుల్ ఉన్నారు, మరి బ్రాడ్కాస్ట్ ఇది 200 వరకే సరిపోతుంది, లేదా 150 దాకే సరిపోతుంది, నాకు అన్లిమిటెడ్ బ్రాడ్కాస్టింగ్ కావాలి, లేదా నా టీం ఎప్పుడు ఎంగేజింగ్ గా ఉండాలి, యాక్టివ్ గా ఉండాలి, ఫన్ లవింగ్ గా ఉండాలి, ఇలాంటి డౌట్ ఉన్నాయి మీకు. అండ్ సార్ ఇందులో నేను పెద్ద పెద్ద వీడియోస్ పంపించలేను కదా సార్ వాట్సాప్ లోని, టీమ్ రిలేటెడ్ గా నాకేమైనా ఒక మంచి యాప్ ఉందా అంటే దట్ ఈస్ టెలిగ్రామ్. ఓకే, సో నేను మీకు టెలిగ్రామ్ కూడా చూపిస్తాను, జస్ట్ సెకండ్. సో ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా, మీరు ఇప్పుడే చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి, దెన్ వీ కెన్ గో టు టెలిగ్రామ్. అండ్ ఇంకొకటి ఐ హావ్ నాట్ షోన్ యూ, నేను సెషన్ అయ్యాక ఇంకోటి కూడా చూపిస్తాను మీకు. వాట్సాప్ బిజినెస్ లో ఇంకొక ఆప్షన్ ఉంది వేర్ మీరు మెనూ లా కూడా పెట్టుకోవచ్చు అన్నమాట మన ప్రోడక్ట్స్ కొన్ని. సో నేను పాసిబుల్ నేను ఎండ్ ఆఫ్ ద సెషన్ లో అది కూడా చూపిస్తాను, టైం పర్మిట్స్. ఈలో నేను టెలిగ్రామ్ చూపిస్తాను, అండ్ టెలిగ్రామ్ కూడా మీకు లైవ్ ట్రైనింగ్ చూపిస్తాను, ఎందుకంటే టెలిగ్రామ్ కొంచెం కాంప్లికేషన్స్ ఉన్నాయి, వాట్సాప్ అంత ఈజీ కాదు. సో ఐ విల్ జస్ట్ షో యూ. ఫస్ట్ టెలిగ్రామ్ కొంచెం పీపీటీ వైస్ చూద్దాము, అండ్ దెన్ ఐ విల్ షో యూ లైవ్ ఆల్సో. లైవ్ హార్డ్లీ 15-20 minutes టైం పడుతుంది, నేను చూపిస్తాను.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు టెలిగ్రామ్ అంటే వాట్సాప్ మీద టెలిగ్రామ్ లో ఇంకొంచెం బెనిఫిట్స్ ఉన్నాయండి మనకి టెలిగ్రామ్ లో. ఓకే, అండ్ టెలిగ్రామ్ వాట్సాప్ కన్నా లిటిల్ బిట్ ఆఫ్ ఫాస్టర్ డెలివరీ అవ్వచ్చు. సెక్యూరిటీ వైజ్ కూడా టెలిగ్రామ్ చాలా యూనో మంచిగా ఉంటుంది మన సెక్యూరిటీ స్పీడ్ వైజ్ కానీ. అండ్ టెలిగ్రామ్ లో మీరు అనాలిటిక్స్ చేసుకోవచ్చు అండి, ఎంతమంది చూసారు, ఏ టైంలో చూసారు, ఈ గ్రాఫ్ కూడా మీరు టెలిగ్రామ్ లో చేసుకోవచ్చు అనమాట. వాట్సాప్ లో అంతా అవి ఉండవు అనమాట. అండ్ ఎందుకు మన ఆంబే వాట్సాప్ కాకుండా టెలిగ్రామ్ ఎందుకు చూస్ చేసుకుంది అనే డౌట్ మీకు ఉంటుంది డెఫినెట్లీ. ఎందుకు సార్ వాట్సాప్ అయితే ఎప్పటి నుంచో ఉంది, మళ్ళీ ఫేస్బుక్ తో టైఅప్, ఇప్పుడు ఇట్స్ టెలిగ్రామ్ ఇప్పుడు ఐ మీన్ వాట్సాప్ ఇప్పుడు ఫేస్బుక్ కదా, మరి ఇంకా మంచివి ఇది కదా, ఎందుకు మీరు టెలిగ్రామ్ లోకి వచ్చారు వాట్సాప్ కాకుండా మీకు డౌట్స్ ఉంటాయి డెఫినెట్లీ. వై? బికాస్ ఫస్ట్ థింగ్, టెలిగ్రామ్ లో హార్డ్లీ మీరు చాలా ఫ్యూ పీపుల్ నే ఛానల్లోకి యాడ్ చేసుకోగలరు బ్రాడ్కాస్ట్ లోకి. బట్ టెలిగ్రామ్ లో అన్లిమిటెడ్, ఎంత మంది, దేర్ ఇస్ నో లిమిట్. ఒక 2 lakh పీపుల్ కూడా ఛానల్లోకి తీసుకురావచ్చు అనమాట, 2 లక్షల మంది. వాట్సాప్ లో అలా కాదు. అంతెందుకు, మీరు ఇప్పుడు నార్మల్ గా గ్రూప్ క్రియేట్ చేసుకుంటారా, ఫ్యామిలీ కంటే ఒక గ్రూప్ అనో ఫ్రెండ్స్ కి గ్రూప్ క్రియేట్ చేసుకుంటారా, ఆ గ్రూప్ కూడా హార్డ్లీ 200 పీపుల్ మేబీ. బట్ మన దాంట్లో 2 lakh పీపుల్ మీరు గ్రూప్ క్రియేట్ చేసుకోవచ్చు. 2 lakhs. ఛానల్ అయితే అన్లిమిటెడ్. ఓకే, వాట్సాప్ అయితే హ్యాపీగా, ఐ మీన్ టెలిగ్రామ్ అయితే అన్లిమిటెడ్. మీకు వాట్సాప్ అయితే నెంబరింగ్ అనేది ఉంటుంది అనమాట, బట్ ఇందులో అయితే మీకు ఆ నెంబరింగ్ కూడా కన్సర్నే ఉంటుంది. ఛానల్ అన్లిమిటెడ్, గ్రూప్ అయితే 2 lakh పీపుల్. నాకు తెలిసి 2 lakh పీపుల్ అంత కాంటాక్ట్స్ మన దాంట్లో ఉండదు, 500 హార్డ్లీ 1000 కాంటాక్ట్స్ ఉంటాయి. రైట్. సో ఎందుకు మన ఆంబేలో ఇప్పుడు టెలిగ్రామ్ ఎందుకు మైగ్రేట్ అయ్యారు అంటే, ఆంబే ఎందుకు టెలిగ్రామ్ చూస్ చేసుకుందంటే, ఎర్లియర్ కమ్యూనికేషన్ అనేది అందరికి అందేది కాదండి, చాలా ఫ్యూ పీపుల్ కి కమ్యూనికేషన్ అనేది. అంటే ఆంబేలో కొత్త రూల్స్ వచ్చినా, కొత్త పాలసీస్ వచ్చినా, కొత్త లీడర్షిప్ నోటిఫికేషన్స్ ఏమైనా వచ్చినా కూడా అందరికి రీచ్ అయ్యేది కాదు. అందరూ ఏంటంటే ఫ్యూ పీపుల్ కి మెయిల్ వెళ్ళేది, అవునా, ఆంబే వాళ్ళు మెయిల్స్ పంపించేవారు. రెండోది ఐదర్ వాళ్ళ డౌన్ లైన్స్ వాళ్ళ అప్ లైన్స్ పంపించేదాకా వాళ్ళకి తెలియదు, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఉండేది. ఇప్పుడు ప్రతి కార్నర్ ఆఫ్ ఇండియా ప్రతి ఒక్కరికి వన్ స్టాప్ కమ్యూనికేషన్ అందరికి వెళ్తుంది, అందరూ ఇప్పుడు అప్డేట్ అయి ఉన్నారు. అండ్ ఇందాక చెప్పాను, టెలిగ్రామ్ అనాలిటిక్స్ ప్రొవైడ్ చేస్తుంది, విచ్ ఇస్ ఎంతమంది చూసారు, షేర్ ఎప్పుడు చూసారు, టైమింగ్ అంతా క్లియర్ గా వస్తుంది అనమాట. అండ్ ఇందులో కూడా మీరు పర్సనలైజ్డ్ మెసేజెస్, బైఫర్కేషన్స్ అన్ని చేసుకోవచ్చు. ఇంకొన్ని మాట్లాడుకోవాలంటే, మన ఆంబే ఇండియా అఫీషియల్ ఛానల్ 1st October లాంచ్ అయింది. అండ్ 40,000 సబ్స్క్రైబర్స్ కాదండి, ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ 60,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ 14 million వ్యూస్ ఉన్నాయి. ఈ రోజు మనం అందరం అప్డేట్ అయి ఉన్నాం ప్రతి ఒక్కరికి కూడా, ఎందుకంటే కంటెంట్, కమ్యూనికేషన్, లేటెస్ట్ ఆఫర్స్, ప్రమోషన్స్ అన్ని వస్తున్నాయి. టెలిగ్రామ్ లో ఫ్యూ ఇంపార్టెంట్ బెనిఫిట్స్ ఉన్నాయండి, ఇవి వాట్సాప్ లో ఉండవు, డెఫినెట్లీ ఉండవు. ఏంటది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొంచెం ఇలా కాకుండా స్లైడ్ బై స్లైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు ఛానల్ ని క్రియేట్ చేయడం, గ్రూప్ ని క్రియేట్ చేయడం చాలా ఈజీ. ఓకే, అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మెయిన్లీ ఫర్ విమెన్ కి ఏంటంటే నెంబర్ ఎవరికైనా షేర్ చేయాలంటే కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. తెలిసిన వాళ్ళకి అయితే నెంబర్ ఇవ్వచ్చు, బట్ అన్నోన్ పీపుల్ కి నెంబర్ ఇవ్వడం అంటే కొన్ని కాంప్లికేషన్స్ ఎదుర్కొంటారు కదా డెఫినెట్లీ. రైట్. అంత చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటది అంటే, మీరు ఒక షోరూమ్ కి వెళ్ళారు, లేదా చిన్న మొబైల్ సర్వీస్ సెంటర్ కి వెళ్ళారు. ఓకే, వెళ్ళినప్పుడు మేబీ మీ మొబైల్ సర్వీసింగ్ ఇచ్చారు, వాళ్ళు బిల్ ఇవ్వలేదు. మీకు చెప్తారు, మ్యామ్ మీ నెంబర్ ఇస్తే నేను మీకు వాట్సాప్ చేసేస్తాను, పీడిఎఫ్ ఫైల్ స్కాన్ కాపీ పంపించేస్తాను అని చెప్పి అంటారు. మీరు నెంబర్ ఇచ్చేస్తారు. ఓకే, మీ నెంబర్ ఈ రోజుల్లో, ఈ జనరేషన్ లో మీ నెంబర్ అన్నిటికీ కనెక్ట్ అయి ఉంది కదా, మీ ఆధార్ కి లింక్ అప్ అయి ఉంది, మీ బ్యాంక్ అకౌంట్స్, డెబిట్, క్రెడిట్ కార్డు, వాట్ నాట్, పాన్ కార్డ్ అన్నిటికీ లింక్ అప్ అయి ఉంది. ఎవరైనా మిస్యూజ్ చేయొచ్చు కదా మన నెంబర్, అవునా కదా? నెంబర్ ఇవ్వకుండా మీరు ఆ పీడిఎఫ్ ఫైల్ మీకు కావాలి, ఎలా? మన టెలిగ్రామ్ లో ఒక ఫీచర్ ఉంది. ఏంటది అంటే, మీరు మీ యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోవచ్చు అండి. నెంబర్ తో లాగిన్ అవుతారు, నెంబర్ తోనే లాగిన్ అవ్వాలి, ఫోన్ నెంబర్ తో లాగిన్ అవుతారు. ఫస్ట్ టైం ఓటీపీ వస్తుంది, యాజ్ యూజువల్ అది వాట్సాప్ లో ఎలా ఉంటుంది అదే.
అయిన తర్వాత మీకు ప్రొఫైల్లో ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. నేను మీకు చూపిస్తాను ఇప్పుడు, డోంట్ వరీ. సో ఎడిట్ ఆప్షన్ లో మీరు యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోవచ్చు. రెగ్యులర్ గా అంటే ఇప్పుడు ఉషా అని టైప్ చేస్తే, ఉషా అంటే ఇండియాలో ఎన్నో ఆ పేరుతో ఎంతో మంది ఉంటారు. సో సిస్టమ్ తీసుకోదు మాట, సిస్టమ్ మీకు కొన్ని ఆప్షన్స్ ఇస్తుంది. లేదా మీరే ఉషా _2021 లేదా ఉషా _ ఇంటి పేరు ఏదైనా ఇవ్వండి. ఓకే, ఆటోమేటిక్ గా సిస్టమ్ తీసుకుంటుంది అనమాట. ఓకే, సో ఈసారి నుంచి మీకు ఒక స్ట్రేంజర్ దగ్గర నుంచి లేదా ఒక అన్నోన్ పర్సన్ దగ్గర నుంచి మీకు ఏదైనా డేటా కావాలి, ఏదైనా ఒక ఇమేజ్ కావాలి అంటే నెంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. @usha అనాలిసిస్ ఉంది కదా, మీరు అది ఇస్తే సరిపోతుంది. దే కెన్ సెండ్ యూ ద డేటా. సో ఇక్కడ మీ నెంబర్ మిస్ప్లేస్ అవ్వదు కదా, ఎవరు మిస్యూజ్ చేయరు కదా మీ నెంబర్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ బెనిఫిట్ ఇన్ టెలిగ్రామ్. మెయిన్లీ ఫర్ విమెన్ కి బాగా యూజ్ అవుతుంది, అదర్ ఎక్స్ట్రా ఇష్యూస్ రాకుండా. అండ్ ఆల్సో ఎస్, అందరికి యూజ్ అయ్యే ఇంపార్టెంట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఎక్కువ మీ ఓన్ బిజినెస్ మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు కదా, అండ్ మీ వైపు నుంచి కూడా మీ ఓన్ ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తుంటారు కదా, వావ్ సంబంధించి అవ్వచ్చు, లేదంటే ఎనీ అదర్ బ్యూటీ రిలేటెడ్ మీటింగ్స్ అవ్వచ్చు, కండక్ట్ చేస్తుంటారు కదా, టు షేర్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ టు యువర్ డౌన్ లైన్స్ కదా. ఎంతవరకు మీ సెషన్ ఇంపాక్ట్ వచ్చింది, ఎంతవరకు మీ టీమ్ కి అర్థమైంది అనేది మీరు తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటారు? కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు కదా, క్విజ్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు కదా, అది అడిగేదేదో ఇందులో అడగండి. ఇందులో మీరు క్విజ్ కండక్ట్ చేయొచ్చు. టెలిగ్రామ్ లో, వాట్సాప్ లో చేయగలరా క్విజ్ కండక్ట్ చేయడం? ఇంపాసిబుల్. బట్ ఇందులో మీరు కండక్ట్ చేయొచ్చు అన్నమాట. అందుకే చెప్పాను, టీమ్ కి బాగా సపోర్ట్ అవుతుందండి టెలిగ్రామ్. దిస్ మేక్స్ యువర్ టీమ్ బీ మోర్ ఎంగేజింగ్. ఓకే, అలానే పోల్స్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్, ఈ టెలిగ్రామ్ సెషన్ ఎలా జరిగింది, నేను ఒక క్వశ్చన్ రాసి గుడ్, బ్యాడ్, అగ్లీ అని టైప్ చేసి సబ్మిట్ చేస్తాం. మీరు అందరూ పోల్స్ ఇస్తారు అనమాట. మీ ఒపీనియన్ బాగుంది, బాగాలేదు. ఇప్పుడు టీవీలో చూసారా, ఏదైనా ఎలక్షన్స్ కానీ ఏదైనా అయితే కిందన పోలింగ్ ఇస్తారు కదా, మీరు అగ్రీ చేస్తారా, అయితే ఎస్ టైప్ చేసి SMS చేయండి అని, నో అయితే ఇలాగ పోల్స్ వస్తాయి కదా, ఇక్కడ కూడా పోలింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక బెస్ట్ ఆప్షన్ మీకు. ఇది జనరలీ పోలింగ్ అనేది జూమ్ లో ఉంటుంది, జూమ్ యాప్ లో ఉంటుంది అనమాట పోలింగ్ అనేది. మీకు టెలిగ్రామ్ లో కూడా ఈ ఆప్షన్ ఉంది. ఇది ఎలా చేయాలో కూడా నేను మీకు చెప్తాను, డోంట్ వరీ, చాలా సింపుల్. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే టెలిగ్రామ్ లో దగ్గర 1.5 GB డేటా పంపించుకోవచ్చు అండి. అంటే దగ్గర ఒక మూవీ పంపించుకోవచ్చు మీరు ఈజీగా. వాట్సాప్ లో హార్డ్లీ 5 minutes లేదా 10 minutes వీడియో పంపించగలరు మాక్సిమం, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. బట్ ఇందులో దగ్గర ఎనీ ఏ ఫైల్ అయినా అవనియండి, వెదర్ ఇట్స్ MP3 ఫైల్, వెదర్ ఇట్స్ PPT, వెదర్ ఇన్ ఎక్సెల్, వెదర్ ఇట్స్ PDF, ఏదైనా పంపించవచ్చు, ఎనీ సోర్స్. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, నాకు బాగా నచ్చిన ఫీచర్ అని చెప్పొచ్చు టెలిగ్రామ్ లో, పర్సనల్ నాకు చాలా ఇష్టం. ఏంటిదంటే మనకి మన కాంటాక్ట్స్ లో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, స్కూల్ మేట్స్ అవ్వచ్చు, కాలేజ్ మేట్స్ అవ్వచ్చు, ఆఫీస్ కొలీగ్స్ అవ్వచ్చు, వీళ్ళందరూ ఉంటారు కదా. దాంతో పాటు ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ పీపుల్ ఉంటారు మన దాంట్లో, ప్రిఫర్డ్ కస్టమర్స్. అవునా? రెండోది మన డౌన్ లైన్స్ ఉంటారు, ADRs. ఆలోచించండి, రోజు మీకు ఒక 50-60 మెసేజెస్ వస్తున్నాయి ADRs, PCs దగ్గర నుంచి. ఓకే, వస్తున్నప్పుడు ఈ గ్యాప్ లోని మీ వైఫ్, మీ లవ్డ్ వన్ ఎవరో ఒక మెసేజ్ చేశారన్నమాట, ఈవినింగ్ వచ్చేటప్పుడు ఇది తీసుకురండి, అది తీసుకురండి అని చెప్పేసి. ఓకే, మీరు ఈ గుంపులోని మర్చిపోయారు చూడడం. ఇంటికి రాగానే ఎలా ఉంటుంది, కిచెన్ లో నుంచి ఏ పడితే మన మీదకి వస్తూ ఉంటాయి కదా, రైట్ ఆర్ రాంగ్? లేదా ఏదైనా ఇంపార్టెంట్ మెసేజెస్ చేశారు, అవి మిస్ అవ్వకూడదు అంటే ఏం చేయొచ్చు అంటే కేటగరైజ్ చేసుకోవచ్చు, బైఫర్కేషన్ చేయొచ్చు. ఇక్కడ చూసారా మీరు, ఆల్ చాట్స్ అని కనిపిస్తుంది, పక్కన వర్క్ అని కనిపిస్తుంది, పక్కన ఫ్యామిలీ అని కనిపిస్తుంది కదా. సో ఇలా బైఫర్కేట్ చేసుకుంటే ఏమవుతుందంటే, ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళు నా ఫ్యామిలీ మెంబర్స్ అని మీరే చేయాలన్నమాట. మీరు వాళ్ళకి ఇవ్వాలి, ఐ మీన్ కాంటాక్ట్స్ లో హీఈస్ మై ఫ్యామిలీ మెంబర్, హీ సో అండ్ సో అని ఫ్యామిలీ మెంబర్స్ టిక్ చేస్తే సిస్టమ్ తీసుకుంటుంది అనమాట. సో ఆ పర్టికులర్ పర్సన్ మీకు హాయ్ అని టైప్ చేస్తే ఫ్యామిలీ పైన ఇక్కడ 3 అని ఎలా కనిపిస్తుంది, ఒక లోగో, ఆల్ చాట్స్ పక్కన అలాగ ఒక లోగో వస్తుంది అనమాట, 1 అని చెప్పి 2 అని చెప్పి వస్తుంది అనమాట. సో మీరు మిస్ అవ్వరు, ఓకే ఫ్యామిలీ నుంచి మెసేజ్ వస్తుందని ఇంపార్టెంట్ కాబట్టి ఫ్యామిలీ మీద క్లిక్ చేస్తే ఎవరేం మెసేజ్ పెట్టారు అనేది వస్తుంది.
దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బెనిఫిట్. అలానే మీ బాస్ కానీ మీ అప్లైన్ కానీ ఓకే ఏదైనా మెసేజ్ చేశారు, సో ఇక్కడ ఏం చేస్తారు, వర్క్ అని పెట్టండి, లేదా ఇంపార్టెంట్ అని పెట్టండి, లేదా లీడర్ అని పెట్టండి. పెట్టిన తర్వాత మీరు వాళ్ళకి టిక్ ఆప్షన్ ఇచ్చేసారు అనుకోండి, ఆ మెసేజెస్ అందులోంచి వెళ్తాయి అన్నమాట. అలానే గ్రూప్స్ కి కూడా ఒక మెసేజ్, ఒక సపరేట్ ఫోల్డర్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బెస్ట్ ఫీచర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మెసేజ్ ని మీరు స్కెడ్యూల్ చేసుకోవచ్చు. వాట్సాప్ లో చేయలేరు మీరు. మెసేజ్ లో స్కెడ్యూల్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మీ మీ ఆఫీస్ లో మీ బాస్ బర్త్డే రోజు, అంటే రేపు బర్త్డే, ఓకే, మీరు నైట్ 12 o'clock మెసేజ్ చేయాలి. అలానే మీరు 10 o'clock పడుకోవాలి. ఎలా? హౌ? ఇక్కడ ఏంటంటే, మీరు హ్యాపీ బర్త్డే బాస్ అని టైప్ చేసి ఈ ఆరో మార్క్ ఉంది కదా, సెండ్ బటన్, 1 second ఐ విల్ హైలైట్. ఈ సెండ్ బటన్ ఉంది కదా, ఇది మీరు హార్డ్ ప్రెస్ చేయండి. హార్డ్ ప్రెస్ చేస్తే ఇక్కడ 2 ఆప్షన్స్ హైలైట్ అవుతాయి అన్నమాట. సో స్కెడ్యూల్ మెసేజ్ అని కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు టైం అడుగుతుంది, డేట్ అడుగుతుంది. సో ఏం చేస్తారు, రేపు డేట్ ఇస్తారు అండ్ టైం 12 టైం ఇస్తారు అన్నమాట. టైం ఇచ్చిన తర్వాత సెండ్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ, ఓకే, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా అది సేవ్ అవుతుంది అనమాట. సేవ్ అవ్వగానే రాత్రి 12 అయినప్పుడు మీరు ఏ టైం ఇస్తారు, 12 ఇస్తారా 12:05 ఇస్తారా, ఆ టైం అప్పుడు ఆటోమేటిక్ గా మెసేజ్ వాళ్ళకి డెలివర్ అవుతుంది. ఒక పక్క మీరు 10 o'clock హ్యాపీగా పడుకోవచ్చు, మీ బాస్ ని కూడా సాటిస్ఫై చేయొచ్చు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, సో ఇది ఎవరైనా బాస్ అవ్వచ్చు, లవ్డ్ వన్స్ అవ్వచ్చు, ఎవరికైనా ఇది ఉపయోగపడుతుంది. ఓకే, అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, డేటా ఆఫ్ చేయకండి. డేటా ఆఫ్ చేస్తే ఏమవుతుంది, మెసేజ్ డెలివర్ అవ్వదు. సో నెక్స్ట్ డే మీకు ఉంటుంది. సో డేటా ఆన్ చేసుకోండి. అంతా చేసి కట్ చేయకపోతే అంతకు మించి ఇంకొక ఫేట్ బాగోదన్నమాట. ఓకే, నెక్స్ట్ మీరు ఒక మెసేజ్ టైప్ చేసి పంపించారు, బట్ ఆ మెసేజ్ లో సమ్ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. హాయ్ సార్ ప్లేస్ లో హాయ్ విలన్ అని ఇంకేదైనా పంపిస్తారు అనుకోండి, దీన్ని మీరు ఎడిట్ చేయొచ్చు. లాంగ్ ప్రెస్ చేయండి, ఎడిట్ ఆప్షన్ వస్తుంది, ఎడిట్ చేసి మీరు మెసేజ్ సెండ్ చేయొచ్చు అన్నమాట. డిలీట్ చేయాల్సిన పని లేదు. అదే వాట్సాప్ లో అయితే ఒక్కసారి మెసేజ్ పంపించేస్తే డిలీట్ ఫర్ ఆల్ టైప్ చేయాలన్నమాట. డిలీట్ ఫర్ ఆల్ క్లిక్ చేస్తే గానీ అవ్వదు. బట్ ఇందులో అదే మెసేజ్ మీరు ఎడిట్ చేసి పంపించవచ్చు. దట్స్ వన్ ఆఫ్ ది బెనిఫిట్. అండ్ దిస్ ఈస్ అవర్ లింక్. మీకు తెలిసిందే మన ఆమ్వే ఇండియా అఫీషియల్ ఛానల్ కి లింక్. సో ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ లాగిన్ అవ్వండి, సో దట్ మీకు రెగ్యులర్ అప్డేట్స్ అన్ని వస్తాయి అన్నమాట. అండ్ సార్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోదండి, సబ్స్క్రైబ్ చేసిన తర్వాత డైలీ చూడండి ఎవరేం పెడుతున్నారు అందులోని. అది చేయట్లేదు. ఓకే, వీఆర్ నాట్, మనకి వస్తున్నాయి కానీ ఎవరు మనం చూడట్లేదు అనమాట. అసలు ఏం పంపిస్తున్నారు, ఏం వస్తుంది, రీసెంట్ అప్డేట్స్ ఏంటి, అవి ఏవి మనం చూడట్లేదు. కొంచెం అప్డేట్ కలుగుతాం. అండ్ ఇంకొక బెనిఫిట్, ఇది కూడా నాకు ఇష్టమైన బెనిఫిట్, చాలా ఇంపార్టెంట్. ఏంటంటే, నాకు ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఒకరోజు వన్ ఫైన్ డే మార్నింగ్ లేవగానే నేను నా వాట్సాప్ ఓపెన్ చేసి నా నెంబర్ తీసుకెళ్ళి ఏదో గ్రూప్ లో యాడ్ చేస్తారు వాట్సాప్ లోనే. తీరా చూస్తే అది ఏ గ్రూప్ తెలియదు, ఏ టెర్రరిస్ట్ గ్రూప్ తెలియదు, ఏ ఆర్గనైజేషన్ తెలియదు నాకు. తీరా చూస్తే అన్ని ఫోన్ నెంబర్ లో కూడా ఫారెన్ ఫోన్ నెంబర్స్, అందులో ఒక్కలో నాకు తెలియదు. నన్ను ఎవరు యాడ్ చేశారో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చింది ఈ గ్రూప్ తెలియదు నాకు. నా అభిప్రాయం లేకుండానే, నా కన్సెంట్ లేకుండా నన్ను తీసుకెళ్ళి ఏదో గ్రూప్ లో పడేశారు. ఓకే, నేను మళ్ళీ దాన్ని ఎగ్జిట్ కొట్టి ఆ గ్రూప్ ని డిలీట్ చేయాల్సి వచ్చింది. సో వాట్సాప్ లో ఎవరి దగ్గర మీ నెంబర్ ఉంటే చాలు, మిమ్మల్ని తీసుకెళ్ళి ఏ గ్రూప్ లోనే వేసేయచ్చు అన్నమాట. మీ అభిప్రాయంతో పనే లేదు, అంటే మిస్యూజ్ అవుతుంది టోటలీ. బట్ టెలిగ్రామ్ లో అలా కాదు, మిమ్మల్ని ఎవరు యాడ్ చేయాలో మీరు వాళ్ళకి రైట్స్ ఇవ్వచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ప్రశాంతి గారు, ఫణి మహేష్ గారు, చంద్రు గారు, వీళ్ళు నా టీం. ఓకే, మీ అందరూ ఒక టీం మాట. ఓకే, సో వి ఫ్రమ్ ఐఎల్ఎస్, ఎల్జిఎస్, ఆంబే రిలేటెడ్. సో నాకు చంద్రు సార్ మీద అవ్వచ్చు, ఫణి సార్ మీద అవ్వచ్చు, ప్రశాంతి గారు నమ్మకం ఉంది. నన్ను తీసుకెళ్లి ఏ గ్రూప్ లో పడితే ఆ గ్రూప్ లో యాడ్ చేయరు, ఇంపార్టెంట్ అయితే తప్ప. సో నేను ఏం చేస్తాను, ఇక్కడ యాడ్ ఎగ్జామ్షన్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, ఇందులో యాడ్ యూజర్స్ ని క్లిక్ చేస్తాను అనమాట. క్లిక్ చేస్తే కాంటాక్ట్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. కాంటాక్ట్ లిస్ట్ లో
మీకు ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. కాంటాక్ట్స్ ఎవరెవరికి, చంద్ర గారికి, ఫనీ గారికి, ఇలాగా 3 people కి ఆప్షన్ ఇవ్వచ్చు. ఇచ్చి సబ్మిట్ చేస్తే వాళ్ళు తప్ప ఇంకా నన్ను ఎవరు ఏ గ్రూప్ లోని యాడ్ చేయలేదు. ఇది ఒక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫీచర్. అదొక్కటే కాదు, లాస్ట్ సీన్ అవ్వచ్చు, లేదంటే మీ ప్రొఫైల్ పిక్చర్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మీరు ఇందులో చేసుకోవచ్చు. ఎగ్జామ్షన్స్ ఇవ్వచ్చు అనమాట, వీళ్ళే చూడాలి అని చెప్పి. కొన్ని సార్లు ఎవరి మీద కోపం ఉంటే డైరెక్ట్ గా మాట్లాడకుండా వాట్సాప్ లో ఇమేజ్ పెట్టి అది ఓన్లీ వీళ్ళే చూడాలని చెప్పి పెడతాం కదా, అలాగే అనుకోండి. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, సో కొన్ని ఫీచర్స్ నేను ఇప్పుడు ప్రాక్టికల్లీ కూడా టెలిగ్రామ్ లో చూపిస్తాను. అండ్ మన ఆంబే ఇండియా అఫీషియల్ ఛానల్ ఏదైతే ఉందో దాని మీద మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, లేదంటే ఏమైనా క్వేరీస్ ఉన్నాయంటే దిస్ ఈజ్ అవర్ యూజర్ ఐడి. ఇందాక చెప్పాను కదా మనం కూడా యూజర్ ఐడి ఇవ్వచ్చు అని. సో ఆంబే కూడా యూజర్ ఐడి ఉంది. ఈ యూజర్ ఐడి మీరు నోట్ చేసుకోండి. ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఎనీ క్వైరీస్ @Ambe టెలిగ్రామ్ హెల్ప్ కి మీరు మెసేజ్ చేయొచ్చు అనమాట, మీ కన్సర్న్, మీ క్వైరీ ఏంటి అనేది. సో దే విల్ కమ్ బ్యాక్ టు యూ. ఓకే, మనకి ఏదైనా కన్సర్న్స్ care@ambe.com ఎలా మెయిల్ చేస్తాం, అలానే ఇప్పుడు టెలిగ్రామ్ లో పర్టికులర్లీ ఆంబే ఇండియా అఫీషియల్ యాప్ మీద ఏమైనా కన్సర్న్స్ ఉన్నా, ఆంబే రిలేటెడ్ కన్సర్న్స్ ఉన్నా మీరు వీళ్ళకి మెసేజ్ చేయొచ్చు. దే విల్ సపోర్ట్. రైట్, సో ఒక్క 1 minute నాకు టైం ఇవ్వండి, నేను లాగిన్ అవుతున్న మొబైల్లో అండ్ మీకు కొన్ని ఫీచర్స్ మీకు చూపిస్తాను. Everyone can see my screen? Yes, sir. Yeah, super. Thank you. సో మన టెలిగ్రామ్ యాప్ ఇలా ఉంటుంది. సో బేసిక్ ఫీచర్స్ నేను మీకు తొందరగా చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్విజ్ కానీ ఒక ఛానల్ క్రియేట్ చేయాలనుకుంటారు, లేదా ఒక గ్రూప్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు. సో మీకు అక్కడ టిక్ మార్క్, పెన్సిల్ ఆప్షన్ ఉంటుంది, పెన్ మార్క్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఇందులో మీకు న్యూ గ్రూప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇందులో ఎవరినైతే యాడ్ చేయాలని 2 lakh people యాడ్ చేయొచ్చు. పైన చూసారా న్యూ గ్రూప్ కింద 0/2 lakh ఉంది. సో మీరు అప్ టు 2 lakh people యాడ్ చేయొచ్చు. లెట్స్ టేక్ సో నేను ఒక ఇద్దరిని యాడ్ చేశాను. మీకు ఒక గ్రూప్ ఏదైనా టైప్ చేయండి, ఈ గ్రూప్ నేమ్ ఎగ్జాంపుల్. టైప్ చేశారు కదా. సో మీరు మీ టీమ్ లో కూడా ఎవరికైనా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఇద్దాం అనుకుంటున్నారు. ఓకే, సో జస్ట్ పేరు మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 1 second, ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇందులో పర్మిషన్స్ అని ఉంది కదండి, అది క్లిక్ చేయండి. ఇక్కడ చూడొచ్చు మీరు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ మాహిన్ గారుకా, ప్రశాంతి గారుకా అని చెప్పేసి. సో మాహిన్ కి ఇద్దాం అనుకుంటున్నారు. ఇందులో ఏమేమి ఇద్దాం అనుకుంటున్నారు ఎగ్జామ్షన్స్. మాహిన్ కి నేను అంటే అన్ని ఇస్తాను, బట్ కొత్త వాళ్ళని యాడ్ చేసే పర్మిషన్ నేను మాహిన్ కి ఇవ్వదలుచుకోలేదు. సో ఏం చేస్తాను, నేను ఆ ఆప్షన్ తీసేస్తాను. పోల్ కూడా తీసేస్తాను, నేనే పోల్స్ యాడ్ చేయగలను, ఇంకెవ్వరు పంపించకూడదు అనుకుంటే తీసేస్తాను అనమాట. తీసేసి అప్లై చేస్తాను. ఇలాగా కొన్ని పర్మిషన్స్ మీ టీమ్ లో మీకు కావాల్సిన వాళ్ళకి మీరు ఇవ్వచ్చు. ఓకే, అండ్ ఇప్పుడు మీరు మీ టీమ్ ఒక 200-300 people ఉన్నారు, యాడ్ చేసుకున్నారు గ్రూప్ లో. ఈ రోజు మీరు ఒక సెషన్ కండక్ట్ చేశారు, మేబీ ఆన్ న్యూట్రిలైట్ ఎసెన్షియల్ సప్లిమెంటేషన్ మీద ఒక సెషన్ కండక్ట్ చేశారు. సో ఆ సెషన్ ఎలా సో మీ టీమ్ ని ఎంతవరకు రీచ్ అయిన, వాళ్ళకి ఎంత బాగా అర్థమైందని చెప్పి మీరు కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటారు యాజ్ అ అడ్మిన్ లీడర్ కింద. సో ఏం చేయొచ్చు, సో 1 second, సో ఇక్కడ కింద నా పిన్ మార్క్ కనిపిస్తుంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పోల్ అని కనిపిస్తుంది కదా, పోల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడే మీరు ఇది పోల్, బట్ మీకు కావాల్సింది ఏంటి, క్విజ్ కావాలి. మరి ఎలా, జస్ట్ కిందకి రండి చాలు. క్విజ్ మోడ్ అని కనిపిస్తుంది కదా, అది ఆన్ చేయండి.
ఆన్ చేయగానే ఇంటర్ఫేస్ మారిపోతుంది. ఇక్కడ చూసారా పోల్ ఆప్షన్స్ అని వచ్చింది కదా, చూడండి ఇప్పుడు మారిపోతుంది. చూసారా ఇప్పుడు ఆప్షన్స్ వచ్చాయన్నమాట. యూ కెన్ యాడ్ 8 more ఆప్షన్స్ ఇలా వస్తుంది అన్నమాట. క్వశ్చన్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ హౌ మెనీ vitamins are there in tablet. ఆప్షన్స్ ఇవ్వండి 11, 12, 13, 10. ఓకే, ఇచ్చిన తర్వాత మీరు రైట్ ఆన్సర్ ఆల్రెడీ ఇవ్వాలి. సో రైట్ ఆన్సర్ ఏంటో దాని మీద టిక్ చేయండి. 13, 11, 12, 10 అని చెప్పేసి చేసేసిన తర్వాత సెండ్ క్లిక్ చేయండి. సో మీ టీమ్ మెంబర్స్ పోల్ ఆన్సర్ చేస్తారు అనమాట. ఇఫ్ ఇట్ ఇస్ 13 ఆటోమేటిక్ గా చిన్న బెలూన్ లాగా బర్స్ట్ అయ్యి ఇలా వస్తుంది అనమాట రైట్ ఆన్సర్. లేదు తప్పు అనుకుంటే రాంగ్ ఆన్సర్ అని ఒక రెడ్ మార్క్ సింబల్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో మీరు ఇప్పుడు ఈ క్విజ్ ని ఆపేద్దాం అనుకుంటున్నారు, ఇనఫ్. సో మీరు హార్డ్ ప్రెస్ చేయండి, మీకు ఇలా ఒక ఆప్షన్ వస్తుంది, స్టాప్ క్విజ్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. స్టాప్ క్విజ్ మీద క్లిక్ చేయండి, మళ్ళీ ఒకసారి అడుగుతుంది, స్టాప్ క్విజ్ మీద క్లిక్ చేయొచ్చు. సో క్విజ్ ఆగిపోతుంది. ఓకే, సో ఇప్పుడు పోల్ క్రియేట్ చేద్దాం అనుకోండి. సేమ్ పోల్ మీద క్లిక్ చేయండి అండ్ అడగండి హౌ వాస్ టుడేస్ మీటింగ్. ఎగ్జాంపుల్ outstanding, good, can be better, average. ఓకే, సో ఇది అలాగే వదిలేండి, ఇంకేం చేయొద్దు. క్లిక్ ఆన్ సెండ్. సో అవుట్ స్టాండింగ్ అయితే అవుట్ స్టాండింగ్ అని, క్యాన్ బి బెటర్, గుడ్ ఏదైతే అది ఇస్తారు అనమాట. ఆటోమేటిక్ గా పర్సెంటేజ్ అనేది రావడం జరుగుతుంది. సో పోల్ కూడా ఆపేద్దాం అనుకుంటున్నారా, లేదా తప్పుగా వేశారు మీరు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కిరణ్ గారు గుడ్ అవుట్ స్టాండింగ్ అయిపోయి గుడ్ మీద క్లిక్ చేశారు. ఓట్ ని మీరు తిరిగి తీసుకుందాం అనుకుంటున్నారు, ఏం చేయొచ్చు? హార్డ్ ప్రెస్ చేయండి, రీట్రాక్ట్ ఓట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఓట్ తిరిగి మీకు మళ్ళీ ఛాన్స్ ఉంటుంది అనమాట, అవుట్ స్టాండింగ్ మీద వేయొచ్చు. ఓకే, సో దిస్ ఇస్ హౌ యూ క్యాన్ క్రియేట్ పోల్. అలానే ఎగ్జాంపుల్ క్విజ్ ఇలా కండక్ట్ చేయొచ్చు. సో ఫోల్డర్స్ ఎలా క్రియేట్ చేయాలి? ఇన్ని మెసేజ్లు ఉన్నాయి చూసారా, ఇవన్నీ గ్రూప్సే. 1, 2, 3, 4, 5, 6 గ్రూపులు ఉన్నాయి. మళ్ళీ అందులో కొన్ని మెసేజెస్ ఉన్నాయి, చాలా మెసేజెస్ ఉన్నాయి. తర్వాత వేరే వేరే కంపెనీస్ చాలా చాలా ఉన్నాయి, అవునా? సో ఇందులో నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, లేదంటే నా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. మరి మిక్స్ అయిపోతుంది కదా, క్లబ్ అయిపోతుంది కదా. ఎక్కడో కింద ఉన్నది నేను చూసుకోలేదంటే ఏమైనా ఇంపార్టెంట్ థింగ్ అయితే మిస్ అవుతుంది కదా. మరి ఎలా క్రియేట్ చేయొచ్చు, ఏం చేయొచ్చు? చాట్స్ ఉంది కదా, చాట్స్ మీద హార్డ్ ప్రెస్ చేయండి, యాడ్ ఫోల్డర్ అనే ఆప్షన్ వస్తుంది, క్లిక్ చేయండి. ఇందులో యాడ్ కస్టమ్ ఫోల్డర్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫోల్డర్ నేమ్ పెట్టుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ. ఫోల్డర్ నేమ్ పెట్టుకున్నారా? అప్పుడే క్రియేట్ సింబల్ హైలైట్ అవ్వదండి. ఫ్యామిలీ క్రియేట్ చేశారు, టెలిగ్రామ్ కి ఎలా తెలుస్తుంది పలానా పర్సన్ మీ ఫ్యామిలీ అని? సో మీరు ఏం చేయాలి, మీరు యాడ్ చేయాలి. సో యాడ్ చాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇవ్వండి ఫ్యామిలీ, ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఓకే, సో మాహిన్ ప్రశాంతి ఫ్యామిలీ. ఓకే, క్లిక్ ఆన్ డన్. ఇప్పుడు చూసారా క్రియేట్ సింబల్ హైలైట్ అయింది, పైన టాప్ కార్నర్ లో ఆ క్రియేట్ సింబల్ టైప్ చేయండి, క్లోజ్ చేయండి. ఇప్పుడు చూసారా ఆల్ చాట్స్ పక్కన ఫ్యామిలీ యాడ్ అయింది, ఇంతకు వరకు లేదు అది. సో ఆటోమేటిక్ గా ఇప్పుడు నాకు మాహిన్ మెసేజ్ చేసిన, ప్రశాంతి గారు మెసేజ్ చేసిన, నాకు ఈ ఫ్యామిలీలో కనిపిస్తుంది. నవ్ యూ గాట్ మై పాయింట్. ఇప్పుడు ఇందులో నా గ్రూప్స్ కూడా క్లబ్ అయిపోయి ఉన్నాయి, చాలా గ్రూప్స్ ఉన్నాయి. నా గ్రూప్స్ కూడా సపరేట్ ఫోల్డర్ కావాలి. ఏం చేయాలి? సేమ్ చాట్స్ లోకి వెళ్ళండి, ఎడిట్ ఫోల్డర్స్ మీద క్లిక్ చేయండి,
క్రియేట్ న్యూ ఫోల్డర్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ట్రైనింగ్ అప్డేట్స్, యాడ్ చాట్. సో ట్రైనింగ్ సంబంధించి, లేదా మొత్తం గ్రూప్స్ కంటూ ఒక ఫోల్డర్ కావాలి నాకు, ఏం చేస్తాను, ఇది గ్రూప్ అని పెట్టేస్తాను, లేదంటే గ్రూప్స్ అని టైప్ చేసి యాడ్ చాట్ మీద ఇక్కడ ఈజీగా ఆప్షన్ ఉంటుంది, ఛానల్స్ అని గ్రూప్స్ అని ఉంటాయి కదా, గ్రూప్స్ మీద క్లిక్ చేయండి అండ్ క్లిక్ ఆన్ డన్ క్రియేట్. సో ఇక్కడ గ్రూప్స్ యాడ్ అయిపోయింది. గ్రూప్ అంటే ఏంటి, మన అందరం కలిపి ఉన్నది న్యూ గ్రూప్. ఓకే, ఇక్కడ చూడొచ్చు నాకు ఇందులో ఎవరెవరు ఉన్నారో నాకు తెలుస్తుంది, అవతల వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, ఇవన్నీ ఏంటి, ఛానల్స్ కదా, మనకు ఛానల్స్ కూడా సపరేట్ గ్రూప్ కావాలి కదా. సో ఎవరు అడిగారు నన్ను ఒక క్వశ్చన్, స్వాతి శివారెడ్డి గారు మళ్ళీ చూపిస్తున్నప్పుడు చూడండి, చాట్స్ లోకి వెళ్ళండి. చాట్స్ లోకి వెళ్ళి లాంగ్ ప్రెస్ చేస్తే ఎడిట్ ఫోల్డర్స్ అనే ఒక ఆప్షన్ వస్తుంది, అది క్లిక్ చేయండి. క్రియేట్ న్యూ ఫోల్డర్ క్లిక్ చేయండి, ఇందులో మీరు యాడ్ చేయండి. ఇప్పుడు ఏంటి, ఛానల్స్ ఒక సపరేట్ గ్రూప్ కావాలి కదా. సో ఛానల్స్, ఓకే, యాడ్ చాట్, ఛానల్స్ మీద క్లిక్ చేయండి, క్లిక్ ఆన్ డన్ క్రియేట్. సో ఆటోమేటిక్ అన్ని ఛానల్స్ ఇందులోకి వచ్చేస్తాయి. మళ్ళీ సపరేట్ గా చూసారా, ఛానల్స్ అన్ని వచ్చేసాయి. ఓకే, సో మీకు కన్ఫ్యూజన్ ఉండదు, మీరు డైరెక్ట్ గా ఛానల్స్కి వెళ్ళొచ్చు, గ్రూప్స్ లోకి వెళ్ళొచ్చు, ఫ్యామిలీలోకి వెళ్ళొచ్చు, ఆల్ చాట్స్ లోకి వెళ్ళొచ్చు, హ్యాపీగా బైఫర్కేషన్ చేసుకోవచ్చు. ఇంకొక బైఫర్కేషన్ కావాలి, ఎడిట్ ఫోల్డర్ లోకి వెళ్ళి ఫ్రెండ్స్ కి ఒక గ్రూప్ కావాలనుకుందాం, ఇంపార్టెంట్ బెస్ట్ థిక్కెస్ట్ ఫ్రెండ్స్. ఓకే, సో ఎగ్జాంపుల్ ఓకే, కొన్ని ఫ్రెండ్స్ ని యాడ్ చేస్తాను నేను, వాళ్ళ పేర్లు క్రియేట్. సో ఈసారి నుంచి ఎవరైనా వీళ్ళలో ఎవరైనా నాకు మెసేజ్ చేస్తే ఇందులో వస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ హౌ యూ కెన్ క్రియేట్. అండ్ నెక్స్ట్ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. సెట్టింగ్స్ లోకి వెళ్ళాక ఎడిట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు యూజర్ నేమ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ మీరు బయో కూడా అప్డేట్ చేసుకోవచ్చు అండి, మేకింగ్ పీపుల్ లివ్ హెల్దియర్ లైఫ్, హ్యాష్ ట్యాగ్ ఎంటర్‌ప్రెన్యూర్, లేదా మీరు ఫిట్నెస్ ఫ్రీక్, లేదంటే వెయిట్ మేనేజ్మెంట్ సంబంధించి కొన్ని హ్యాష్ ట్యాగ్స్ కూడా మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. అండ్ యూజర్ నేమ్, ఇక్కడ మీరు యూజర్ నేమ్ ఇవ్వండి, మీకు నచ్చింది ఇవ్వండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ వినోద్ అని ఇస్తాను నేను. వినోద్ డెఫినెట్లీ తీసుకుంది, ఎందుకంటే చాలా పేర్లు ఉంటాయి, వినోద్ అనే పేర్లు చాలా పీపుల్ ఉంటారు. సో దిస్ యూజర్ నేమ్ ఇస్ ఆల్రెడీ టేకెన్ అని వస్తుంది. సో ఇక్కడ ఏం చేయొచ్చు, ఎనీ అదర్ నేమ్, వినోద్ కైట్స్ 2021 ఎగ్జాంపుల్. సో అవైలబిలిటీ ఉంది. ఓకే, ఇంకేదైనా ఇవ్వండి, లేదా మీ నిక్ నేమ్ మేబీ తీసుకుంది, ఒక ఇంకేదైనా నెంబర్ యాడ్ చేయండి, పోనే అవైలబిలిటీ ఉంది. ఓకే, క్లిక్ ఆన్ డన్. ఈసారి నుంచి ఎవరికైనా ఏదైనా డేటా కావాలి బట్ మీ ఫోన్ నెంబర్ ఇవ్వకూడదు అంటే @vinod_nani21 ఇచ్చేస్తే చాలు, వాళ్ళు మీకు ఏ డేటా కావాలంటే డేటా పంపించవచ్చు. పైన డన్ క్లిక్ చేయండి, అయిపోయింది, డన్. ఓకే, మీరు జనరల్లీ మీ అందరికి వాట్సాప్ వెబ్ యూజ్ చేయడం తెలుసు. ల్యాప్టాప్ లో వాట్సాప్ వెబ్ ఓపెన్ చేయగానే వాట్సాప్ మీకు స్కానర్ అడుగుతుంది, 1 టైమ్ స్కానర్. సేమ్ వే ఇక్కడ ఏంటంటే స్కానర్ అడగదు, వెబ్ టెలిగ్రామ్ ఓపెన్ చేయండి, అందులో మీ ఫోన్ నెంబర్ అడుగుతుంది, ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎందులో వస్తుంది, మీకు మీ మొబైల్లో టెలిగ్రామ్ లో ఓటీపీ వస్తుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో అంటే టెలిగ్రామ్ అని చెప్పేసి ఉంటుంది, అందులో మీకు వస్తుంది అనమాట. ఇందులో మీకు ఓటీపీలు వస్తాయి ఇలాగా. ఇది చూసారా, లాగిన్ కోడ్, డోంట్ గివ్ దిస్ టు ఎనీవన్, బ్లా 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 స్టఫ్ ఇలా రాసి ఉంటుంది అనమాట. సో ఈ కోడ్ మీరు అందులో ఎంటర్ చేస్తే సరిపోతుంది. 1 టైం అండి, మనకి ఎలా చెప్పొచ్చు, వాట్సాప్ కన్నా ఏంటంటే టెలిగ్రామ్ ఏంటంటే 1 టైం, మీరు ప్రతిసారి చేయాల్సిన అవసరం లేదు. ఇంకొక విషయం ఏంటంటే మీరు మల్టిపుల్ డివైజెస్ లో కూడా యూజ్ చేయొచ్చు. మీరు మీ టెలిగ్రామ్ జనరల్లీ వాట్సాప్ లో ఏంటంటే ఒక డివైస్ లోనే యూజ్ చేయగలరు,
రెండో డివైస్ యూజ్ చేయాలంటే ఒక్కసారి మళ్ళీ ఓటీపీ ఎంటర్ చేస్తే ఇందులో లాగౌట్ అయిపోతుంది. బట్ టెలిగ్రామ్ అలా కాదు, ఇంకొక డివైస్ లో కూడా సైమల్టేనియస్లీ యూజ్ చేయొచ్చు. సడన్ గా అందులో స్విచ్ ఆఫ్ అయిపోయిన ఫోన్, ఛార్జ్ లేదు, రెండో మొబైల్లో సడన్ గా మీరు ఎవరికైనా మెసేజ్ చేయాలి టెలిగ్రామ్ లో, మీరు యూజ్ చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ కూడా మీకు అవైలబిలిటీ ఉంది. ఓకే, సో ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి? సార్ నాకు పీసీస్ ఉన్నారు, వాళ్ళకి పంపించాలి ఏదైనా డేటా, కాబట్టి ఎవరు ఒకరికి తెలియకూడదు, ఎలా సార్ అంటే న్యూ ఛానల్ ఒక ఆప్షన్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. క్రియేట్ అ ఛానల్ నేమ్ పీసీ ఎగ్జాంపుల్, డిస్క్రిప్షన్ ఇవ్వండి, ఏదో ఒక డిస్క్రిప్షన్. క్లిక్ ఆన్ నెక్స్ట్. పబ్లిక్ చేద్దాం అనుకుంటున్నారా, ప్రైవేట్ చేద్దాం అనుకుంటున్నారా? ఓకే, పబ్లిక్ అంటే ఏంటి, ప్రైవేట్ అంటే పబ్లిక్ ఏంటంటే మీ ఓన్, మీరు ఒక లింక్ నేమ్ టైప్ చేసుకోవచ్చు అండి, మీ లింక్ మీరే తయారు చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ అవైలబిలిటీ ఉంది. ఓకే, అశ్రిత టీమ్ అని అవైలబిలిటీ ఉంది. ఓకే, క్లిక్ ఆన్ నెక్స్ట్. Please note that if you choose a public link for your channel, anyone will be able to find it in search and join. So ఇది ఒక ఆప్షన్ ఉందన్నమాట. అంటే సెర్చ్ లో ఎలా టైప్ చేయొచ్చు అనే ఒక డౌట్ మీకు రావచ్చు అన్నమాట. 1 second. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్ చేయండి ఎవరినైనా. ఫర్ ఎగ్జాంపుల్ క్లిక్ ఆన్ నెక్స్ట్. నేను ఛానల్ క్రియేట్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ నేనే చూడగలను నా సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి. మాహిన్ చూడలేదు అనమాట ఇందులో ఎవరెవరు ఉన్నారు అనే సంగతి. ఓకే, రెండోది ఇది గుర్తుంచుకోండి, అశ్రిత టీమ్ అని ఉంది కదా, నేను ఫర్ ఎగ్జాంపుల్ సర్చ్ కాంటాక్ట్స్ లోకి వెళ్ళి సర్చ్ లోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఆంబే ట్రైనింగ్ లేదా ఇలా టైప్ చేస్తే ఆటోమేటిక్ వచ్చేస్తుంది అన్నమాట. ఆంబే తమిళనాడు ఫర్ ఎగ్జాంపుల్. నాకు ఆ నేమ్ క్లియర్ గా గుర్తు రావట్లేదు. 1 second. లెట్ మీ టేక్ దిస్. చూసారా, టైప్ చేయగానే వచ్చింది గ్లోబల్ సర్చ్, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. సో ఎవరైనా జాయిన్ అయిపోవచ్చు అన్నమాట. ఇలా వస్తుంది అన్నమాట. ఇది పబ్లిక్. అదే మీరు ప్రైవేట్ గా పెట్టుకుంటే ఛానల్, మీరు లింక్ పంపిస్తే తప్ప ఇంకెవరు జాయిన్ అవ్వలేరు. ఓకే, మెజారిటీ మమ్మల్ని అడుగుతారు సార్ ఐఎల్ఎస్ గ్రూప్ ఇవ్వండి సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన ఐఎల్ఎస్ గ్రూప్ ఉంటుంది. ఓకే, ఈ గ్రూప్ లో నేను యాడ్ చేయలేను, నేను లింక్ పంపిస్తే తప్ప మీరు యాడ్ అవ్వలేదు. ఎందుకంటే ఛానల్ క్రియేట్ చేయగలరు, ఛానల్ ఎంతమంది అయినా జాయిన్ అవ్వగలరు, కానీ ఈవెన్ నేను అడ్మిన్ అయినా కూడా నేను అందరినీ యాడ్ చేయలేను. ఎందుకంటే ఎగ్జాంపుల్ చూపిద్దాం, సబ్స్క్రైబర్స్ లోకి వెళ్తాను, యాడ్ సబ్స్క్రైబర్ క్లిక్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక BFI పర్సన్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను, క్లిక్ చేసి డన్ క్లిక్ చేస్తాను అనమాట. యాడ్ అవ్వదు, ఎందుకంటే ఈవెన్ నేను అడ్మిన్ అయినా సరే ఐ కెన్ ఓన్లీ యాడ్ అప్ టు 200 members. బట్ అన్లిమిటెడ్ పీపుల్ జాయిన్ అవ్వచ్చు. ఎలాగా, లింక్ షేర్ చేయాలి అంటే ఏం చేయాలి, ఇక్కడ ఉంది కదా ఇన్వైట్ వయా లింక్, ఇది క్లిక్ చేస్తాను, ఈ లింక్ ని కాపీ చేస్తాను, కాపీ చేసి సార్ కి నేను వాట్సాప్ లోనో లేదంటే టెలిగ్రామ్ లోనో పంపిస్తాను అనమాట. సో ఒక్కసారి లింక్ క్లిక్ చేస్తే ఛానల్ లోకి లాగిన్ అయిపోతారు. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ ఛానల్. ఓకే, సో ఆల్మోస్ట్ నేను అన్ని కవర్ చేశాను. సో ఎనీ అదర్ డౌట్స్, క్వశ్చన్స్, వీ కెన్ టేక్ ఇట్ అప్. ఒక 2-3 minutes ఉంది, వీ కెన్ క్లోజ్ ఆఫ్. I hope I have covered everything if I'm not wrong. ఇంకేమైనా కవర్ చేయలేదంటే ఎవరైనా డౌట్స్ ఉంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి, నేను వాళ్ళని అన్మ్యూట్ చేస్తాను. నెక్స్ట్ సార్, డెలీట్ ఎలా చేయాలి సార్? అంటే డాటా ఎక్కువైపోయినప్పుడు క్లియర్ చేయాలి అంటే ఎలా? ఇందులో మ్యామ్ మీరు అనేది టెలిగ్రామ్ లో. ఓకే, జనరల్లీ ఇప్పుడు మనకు ఆంబే, ఇప్పుడు మీరు అన్నట్టు చాలా ఉన్నాయి కదా ఆంబే వాళ్ళవి కూడా, అంటే ట్రైనింగ్స్ అప్డేట్స్ కానీ ఐఎల్ఎస్ కానీ అవన్నీ ఉన్నాయి కదా, దాంట్లో డాటా మనం డిలీట్ చేయాలంటే ఎలా క్లియర్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యామ్ ఇక్కడ మీకు సెట్టింగ్స్ లోని ప్రైవసీ అండ్ సెక్యూరిటీ కింద డేటా స్టోరేజ్ అని ఉంటుంది.
ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్టోరేజ్ యూసేజ్ అని చెప్పి ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది. ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీకు అన్నెసరీ వద్దనుకుంటున్నారు అంటే ఏదైనా ఆంబేకి సంబంధించి అన్ని ఇమేజెస్ కానీ ఇవన్నీ కూడా ఏ మంత్ కా మంత్ డిలీట్ అయిపోవాలనుకుంటే ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు అన్నమాట. 3 days కా, 1 week కా, 1 month, ఫర్ ఎవర్ అని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు రాస్తుంది. ఫొటోస్, వీడియోస్ అండ్ అదర్ ఫైల్స్ ఫ్రమ్ క్లౌడ్ చాట్స్ దట్ యూ హ్యావ్ నాట్ యాక్సెస్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ విల్ బి రిమూవ్డ్ ఫ్రమ్ దిస్ డివైస్ టు సేవ్ డేటా స్పేస్. ఫర్ ఎవర్ పెట్టుకుంటే ఎప్పటికీ డిలీట్ అవ్వదు, మీరు మాన్యువల్ గా డిలీట్ చేసుకుంటే తప్ప. సో లేదు నేను 1 week 1 month పెట్టుకుంటాను, ఏ మంత్ ఆ మంత్ ఇదైపోతుంది అన్నా కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం. అండ్ ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉందండి, టెలిగ్రామ్ క్యాచ్ అని చెప్పి ఉంటుంది. 3 GB నాది డేటా ఉంది ఇందులో యాక్సెస్ అయిపోయింది అనమాట. నేను క్లియర్ టెలిగ్రామ్ క్యాచ్ క్లిక్ చేస్తే చూసారా ఫొటోస్, వీడియోస్, మ్యూజిక్, ఫైల్స్, అదర్స్ మొత్తం ఎగిరిపోతాయి అన్నమాట. 3 GB సేవ్ అవుతుంది. అది ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది మీకు ఇందులో. అండ్ అలా కాకుండా మాన్యువల్ గా ఎవరు ఎక్కువ డేటా తీసుకుంటున్నారంటే ఇందులో ఉంటుంది చూసారా, ఆంబే ఇండియా అఫీషియల్. నేను ఇది ఒక్కసారి క్లిక్ చేస్తే చూపించేసి పర్లేదు, ప్రాబ్లం లేదు పోయినా కూడా. సో క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఆ డేటా అనేది స్పేస్ అనేది రిమూవ్ అవుతుంది చూసారా. 823.7 MB హెస్ బీన్ ఫ్రీడ్. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఆంబే ఇండియా అఫీషియల్ లో మొత్తం డేటా ఆల్మోస్ట్ నేను ఇప్పుడు డౌన్లోడ్ చేస్తే తప్ప ఇది రాదు నాకు మళ్ళీని. చూసారు అన్ని బ్లర్ అయిపోయింది. సో ఇలాగా మీరు చేసుకోవచ్చు అన్నమాట, స్టోరేజ్ మీరు మేనేజ్ చేసుకోవచ్చు. యా ఇంకొకటి మీకు చూపించడం మర్చిపోయాను, వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ప్రైవసీ అండ్ సెక్యూరిటీ. ఇందులోకి వెళ్ళి ఇక్కడ చూసారా గ్రూప్ అండ్ ఛానల్స్ ఉంది, ఇది క్లిక్ చేయండి. ఎవరు నన్ను యాడ్ చేయగలరు? 4 users కి నేను ఇచ్చాను అనమాట. ఎవరెవరికి ఇచ్చాను? ఫనీ సార్ కి, లక్ష్మి గారికి, మాహిన్ కి, ప్రశాంతి గారికి ఇవ్వడం జరిగింది అనమాట. లేదు ఎవ్వరికి వద్దు, ఓన్లీ ఇద్దరికి ఇద్దాం అనుకుంటే ఇద్దరికి, మీరు ఇంకొక యూజర్ ని యాడ్ చేయాలనుకుంటే లేదా ఫస్ట్ నుంచి మీకు చూపిస్తాను బెటర్ అండర్స్టాండింగ్. ఎవ్రీబడి క్లిక్ చేస్తే నెంబర్ నాది ఎవరి దగ్గర ఉన్నా కూడా నన్ను ఎవరైనా ఏ గ్రూప్ లోనే యాడ్ చేయొచ్చు. బట్ ఓన్లీ ఫ్యూ పీపుల్ కి ఎగ్జెప్షన్ ఇద్దాం అనుకుంటే మై కాంటాక్ట్స్ మీద క్లిక్ చేయండి. ఆల్వేస్ అలౌ మీద యాడ్ యూజర్స్ దగ్గర క్లిక్ చేయండి. అండ్ ఒక్కరికే ఇస్తాను నేను. సో ఒక్క లక్ష్మి గారు తప్ప నన్ను ఇంకెవరు ఏ గ్రూప్ లోనే యాడ్ చేయలేదు. ఇది ఒక ఆప్షన్ ఇందులో ఉంటుంది అనమాట. అలానే ఫోన్ నెంబర్ ఆఫ్ చేసుకోవాలనుకుంటే నో బడీ క్లిక్ చేసేస్తే ఎవరు కూడా మీ ఫోన్ నెంబర్ చూడలేరు, ఒక్క మీ యూజర్ నేమ్ తప్ప. ఓకే, అలానే లాస్ట్ థింగ్ మీకు తెలిసిందే ప్రొఫైల్ ఫోటో. యా ఇంకొకటి, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ ప్రశాంతి. సో ప్రశాంతికి నేను హాయ్ టైప్ చేశాను. ఇది నేను 12 o'clock లేదంటే ఇంకొక 1 hour తర్వాత పంపిద్దాం అనుకుంటున్నారు. లాంగ్ ప్రెస్ చేయండి యారో మార్క్ ని, షెడ్యూల్ మెసేజ్ వచ్చిందా, ఇది క్లిక్ చేయండి. ఇందులో మీరు టైం సెట్ చేసుకోండి, మేబీ ఒక 8:35 కి, ఇక్కడ నుంచి 5 minutes. సెండ్ టుడే at 8:35 PM మీద క్లిక్ చేయండి, క్లోజ్ చేయండి. ఇక్కడ చూసే హాయ్ అని రాలేదు బట్ అయిపోయింది. సార్ నేను తప్పు టైం పెట్టాను సార్, ఇప్పుడు ఎలాగ మరి దాన్ని మార్చుకోవడం అంటే ఎలా సార్ అనే డౌట్ రావచ్చు. చూసారా మీకు ఒక సింబల్, టైం సింబల్ కనిపిస్తుంది కార్నర్ లో, ఆ టైం సింబల్ మీద క్లిక్ చేయండి. వచ్చిందా హాయ్ అని, దాన్ని మీరు హార్డ్ ప్రెస్ చేయండి. ఎడిట్ అనే ఆప్షన్ వచ్చిందా, ఎడిట్ చేయండి. మీరు మళ్ళీ రీస్కెడ్యూల్ చేసుకోవచ్చు. లేదా ఎడిట్ కరెక్టే, టైం తప్పేశాను, మళ్ళీ హార్డ్ ప్రెస్ చేయండి, రీస్కెడ్యూల్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. 8:35 కాదు 8:40 పెడదాం అనుకుంటున్నారు, పెట్టి సెండ్ చేయండి, క్లోజ్. ఐ హోప్ ఐ హావ్ క్లియర్డ్ ఆల్మోస్ట్. ఏవేవైతే నేను మర్చిపోయానో అవి కూడా మళ్ళీ గుర్తు చేసుకుని మరి మీకు చెప్పినాను. ఎస్ మ్యామ్, ఓవర్ టు యూ. సార్ సూపర్ సార్, చాలా అసలు టెలిగ్రామ్ గురించి అసలు తెలియకుండే. ఇంకొకటి సార్, అంటే కొన్ని గ్రూప్స్ మనం ఎప్పుడన్నా చేసుకుంటాం కదా, అంటే ఇప్పుడు నేను 1-2 గ్రూప్స్ ఉన్నాయి మాకు టెలిగ్రామ్ లో. ఒకవేళ దాన్ని నేను గ్రూప్ తీసేయాలంటే, అంటే అందులో ఉన్న వాళ్ళు తీసేయాలనుకుంటున్నారు అంతేనా? చాలా ఈజీ మ్యామ్, అది ఒక్క నిమిషం చూపిస్తాను.
సో ఇది ఒక గ్రూప్ నేను క్రియేట్ చేశాను. ఓకే, సో మీకు ప్రశాంత్ గారు ఉంది కదా, ప్రశాంత్ గారి మీద క్లిక్ చేయండి. ఇలాగా క్లిక్ చేసినా ఇలాగా మీరు ఇలాగా అన్నా కూడా డిలీట్ అయిపోతుంది. చూసారా, డిలీట్ మీద క్లిక్ చేయండి, డిలీట్ అయిపోతుంది. గ్రూప్ మొత్తం తీసేయాలనుకుంటే, గ్రూప్ మొత్తం తీసుకెళ్ళాలనుకుంటే జస్ట్ ఎడిట్ చేసి గ్రూప్ ని డిలీట్ గ్రూప్ అని ఒక ఆప్షన్ వస్తుంది ఇక్కడ. చూసారా కింద డిలీట్ గ్రూప్ అని, గ్రూప్ మీద క్లిక్ చేయండి, గ్రూప్ డిలీట్ అయిపోతుంది. మీకు ఇంకా ఆప్షన్ ఇస్తుంది అన్నమాట, అండూ చేస్తే మళ్ళీ గ్రూప్ వచ్చేస్తుంది. 5 seconds ఆప్షన్ ఇస్తుంది. మీరు లాంగ్ ప్రెస్ చేసినా అవుతుంది, లేదా ఇలా డ్రాగ్ చేసినా కూడా డిలీట్ అని ఒక ఆప్షన్ వస్తుంది. లేదా అలా వెళ్ళి ఎడిట్ క్లిక్ చేయండి. సారీ, ఇది కాదు, ఛానల్ గా చూపిస్తున్నాను. ఎడిట్ మీద క్లిక్ చేయండి, డిలీట్ గ్రూప్ మీద క్లిక్ చేస్తే మీకు వస్తుంది డిలీట్ గ్రూప్. సో గ్రూప్ డిలీట్ అయిపోతుంది. స్వాతి గారు మిమ్మల్ని అన్మ్యూట్ చేశాను, అంటే హ్యాండ్ రైజ్ చేశారని. ఎనీ క్వశ్చన్? థ్యాంక్స్ అండి. హలో సార్, వినిపిస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ మేడం ఫర్ అన్మ్యూటింగ్. థ్యాంక్ యూ వినోద్ గారు, ఎక్సలెంట్ సెషన్, చాలా టిప్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. యూజర్స్ కూడా ఒక చిన్న క్వైరీ కమ్ ఎక్స్పీరియన్స్ అండి, ప్లీజ్ కరెక్ట్ మై అండర్స్టాండింగ్. ఓకే, అందరికి హెల్ప్ అవ్వాలని ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను. ప్లీజ్ కరెక్ట్ మై అండర్స్టాండింగ్ ఇఫ్ దర్ ఈస్ ద లేటెస్ట్ అప్డేట్ టు ఇట్. షూర్. ఓకే, సో ఐ బీన్ యూజింగ్ దిస్ వాట్సాప్ గ్రూప్ ఫర్ క్వైట్ లాంగ్. ఓకే, సో ఒక చిన్న మిస్టేక్ చేయడం వల్ల నంబర్ బ్లాక్ అయిపోయింది అండ్ ఇట్స్ బ్లాక్డ్ ఫర్ ఎవర్. నెంబర్ బ్లాక్ అయిపోయింది. సో ఎందులోని? వాట్సాప్ లోని. ఎగ్జాక్ట్లీ, వెన్ ఐ గూగుల్డ్ ఇట్ అండ్ వెన్ ఐ రీచ్ టు వాట్సాప్ సపోర్ట్, వాళ్ళకి మెయిల్స్ చేసి, ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్. 1 month కమ్యూనికేషన్ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే మన ఫోన్ బుక్ లో సేవ్ చేయని నంబర్స్ కి మనము మెసేజెస్ కనుక పంపిస్తే there is a limit and there is a rule in the WhatsApp business group. It seems ఆటోమేటిక్ గా మన నంబర్ ని బ్లాక్ చేసేస్తారంట. సో దానివల్ల మేము ఒక నంబర్ ని కోల్పోయాము అండ్ హ్యాడ్ టు చేంజ్ ద నంబర్ అగైన్ ఫర్ బిజినెస్. ఓకే, అదొక్కసారి దానిపైన మీరు హైలైట్ చేస్తే ఇట్ విల్ హెల్ప్ దిస్ ఎంటైర్ గ్రూప్. బికాజ్ ఓకే, నాకు అర్థమైంది, మీ కన్సర్న్ నాకు అర్థమైంది. ఇప్పుడు నాకు కూడా ట్యూబ్ లైట్ వెలిగింది మేడం మీరు చెప్పినప్పుడు. సో ఏమైందంటే దెర్ ఈస్ అ కన్సర్న్. మీరు ఇంకా ఒకసారి చెప్పడానికి. జస్ట్ ఏమైందంటే మన LOS PCs ఉంటారు కదా. ఓకే, అంటే ఎవరిని పడితే వాళ్ళని యాడ్ చేయడం అని కాదు, కానీ మేబీ విల్ గెట్ సమ్ కాంటాక్ట్స్ త్రూ సమ్ రెఫరెన్సెస్, లైక్ ఫ్రెండ్ అవ్వచ్చు, తమ్ముడు అవ్వచ్చు, వైఫ్ సైడ్ వాళ్ళు అవ్వచ్చు, అట్లా. సో వాళ్ళ నేమ్ అది ఇది మనకి ఇనిషియల్ గా తెలియక ఆ నంబర్స్ అన్ని ఒక నోట్బుక్ లో, ఒక డైరీలో ఉన్నప్పుడు అవన్నీ ఒక దాంట్లో యాడ్ చేసి వాళ్ళకి మెసేజెస్ పంపించాం. ఓకే, విత్ ఇన్ నో టైమ్ మేము బ్లాక్ అయిపోయాం. ఆ నంబర్ ఇంకా పోగొట్టుకోవాల్సి వచ్చింది. వాట్సాప్ ఫర్ బిజినెస్ ఇస్ బ్లాక్. సో దాని మీద కొంచెం మీరు హైలైట్ చేస్తే అందరికి వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ. ఓ సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో జనరలీ ఏంటంటే ఎందుకు ఇది ఏంటంటే ఎర్లియర్ లేదు సార్ ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఇస్ అ రీసెంట్ అప్డేట్. మీరు గమనించారో లేదో, రీసెంట్ గా మనం వాట్సాప్ స్టేటస్ పెట్టకుండానే మన దాంట్లో ఒక స్టేటస్ అనేది వచ్చిందన్నమాట. వెన్ వాట్సాప్ బ్యాంక్ చేయాలి, లేదంటే వాట్సాప్ క్లోజ్ చేయాలి, ఇలాగా కొన్ని లాట్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. మన డేటా సెక్యూర్డ్ కాదు, ఇలా లాట్ ఆఫ్ థింగ్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ కూడా కాదు, ఈ ఇయర్ లోనే ఇలాంటి లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్ వచ్చాయి. సో దే వాజ్ అ ఫ్యూ అప్డేట్స్ జరిగాయి అన్నమాట. సో ఈ అప్డేట్స్ లో ఏంటంటే కొంచెం ఫేస్బుక్ లాగే ప్రైవసీ సెట్టింగ్స్ మీరు ఎప్పుడైనా గమనించారు కదా, ఫేస్బుక్ లోని చిన్నప్పుడు మనం చేసేవాళ్ళం, లేదా ఇప్పటికీ కొన్ని మేబీ యూత్ చేస్తూ ఉంటారు, తెలియని వాళ్ళందరికీ ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపిస్తూ ఉంటారు ఫేస్బుక్ లోని. దెర్ ఇస్ అ లిమిట్ ఫర్ దాట్ ఆల్సో. ఒక 10, 15, 20 పీపుల్ తర్వాత మీరు ఎవరికి పడితే వాళ్ళకి యాడ్ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించలేరు. మీ ఫేస్బుక్ అకౌంట్ బ్లాక్ అవ్వదు, కాకపోతే మీకు ఒక పాపప్ వస్తుంది అన్నమాట. ఎవరిదైనా అన్నోన్ ఏం చెప్పచ్చు, అన్నోన్ పర్సన్ కి యాడ్ రిక్వెస్ట్ పంపిస్తే ఒక పాపప్ వస్తుంది. వీళ్ళు మీకు నిజంగానే తెలుసా, ఫేస్బుక్ విల్ ఓన్లీ అలౌ పీపుల్ హూమ్ యూ నో బై ఈచ్ అదర్ అని చెప్పి ఒక పాపప్ వస్తుంది. సో ఇప్పుడు ఏం జరిగిందంటే సేమ్ వే మనకి వాట్సాప్ లో కూడా ఏంటంటే కొన్ని డేటా ఇష్యూస్, సెక్యూరిటీ ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి రీసెంట్ అప్డేట్స్ ఏంటంటే మీరు నెంబర్ సేవ్ చేయకుండా ఏమైనా చేసినా కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. బట్ అంతే తప్ప మీరు జనరల్లీ ఒక లీడ్ వస్తుందంటే మీకు ప్రాబ్లం ఉండదు. లీడ్స్ రాకుండా అన్నోన్ థింగ్స్ చేసినా కూడా, లేదంటే కొన్ని డిఫామేటరీ థింగ్స్, లేదంటే థ్రెటనింగ్ మెసేజెస్ ఇవన్నీ జరిగితే మీ అకౌంట్ బ్లాక్ చేయడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి జనరల్లీ, ఫోన్ నెంబర్ అనేది.
But that's a good thing, sir. Thanks for highlighting. That is a great advantage for everyone. Yeah. So any other doubts? Okay. Srilata garu, meeku manaki I'll show you one example. మీరు మీ క్వశ్చన్ ల్యాప్టాప్ లోను అండ్ ఫోన్ లోను సైమల్టేనియస్ గా ఎలాగా బిజినెస్ యాప్ ఇన్స్టాల్ చేయాలి? మీరు జస్ట్ గూగుల్ ఓపెన్ చేయండి మ్యామ్, గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి, గూగుల్ క్రోమ్ లోని వాట్సాప్ బిజినెస్ ఏపీకే అని టైప్ చేయండి చాలు. ఓకే, ఏపీకే అని టైప్ చేస్తే మీకు కింద ఒక లింక్ వస్తుంది. ఓకే, ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు అన్నమాట. సో డైరెక్ట్ గా మీకు ఒక యాప్ అనేది ఉంటుంది. సింపుల్, నేను కూడా ఒక ఎగ్జాంపుల్ మీకు షేర్ మై స్క్రీన్. మీరు ఇక్కడ చూడొచ్చు, నాది ఇది ఒక బిజినెస్ యాప్. ఇది ఐ మీన్ 1 సెకండ్. సో ఇక్కడ చూడొచ్చు కార్నర్ లో కింద చూసారా, నాకు వాట్సాప్ యాపే ఉంది. నేను అందరిలాగా మీన్ జనరల్ ఇందులోకి వెళ్ళి నేను మళ్ళీ ఇందులో వెబ్ వాట్సాప్ అని టైప్ చేయాల్సిన అవసరం లేదు. వెబ్ టెలిగ్రామ్ అని ఉంటుంది, మీరు వెబ్ టెలిగ్రామ్ క్లిక్ చేస్తే మీకు వెబ్ టెలిగ్రామ్ అనేది ఓపెన్ అయిపోతుంది. చూసారా, ల్యాప్టాప్ లో కూడా చేసుకోవచ్చు. లేదు వాట్సాప్ కావాలి, వెబ్ వాట్సాప్ అని టైప్ చేయండి. టైప్ చేశారా, ఇక్కడ మీకు వచ్చిందా, ఇది క్లిక్ చేయండి. ఓకే, స్కానర్ వస్తుంది, స్కాన్ చేసుకోవచ్చు. లేదు నాకు యాప్ కావాలి. ఓకే, సో ఇక్కడ ఎలా ఓపెన్ అయింది సార్? ఇక్కడ ఉందంటే ఇది నాది కాదు, ఇది మై మామ్ది, ఇది ఎప్పుడో చేసింది, అలా ఉంది మాట ఓపెన్ చేసి. ఓకే, లేదు నాకు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారు, వెబ్ వాట్సాప్ యాప్ డౌన్లోడ్. సో మీకు ఇక్కడ వస్తుంది అన్నమాట, డౌన్లోడ్ వాట్సాప్ యాప్ అని. ఇది క్లిక్ చేయండి. ఓకే, కిందకి రండి. ఓకే, మొబైల్ ఫోన్ ఇలా చూపిస్తుంది. ఇక్కడ ల్యాప్టాప్ ఉంది కదా, డౌన్లోడ్ ఫర్ విండోస్ 64 బిట్ అని, దీని మీద క్లిక్ చేయండి. యూ క్యాన్ డౌన్లోడ్ అయిపోతుంది. యాప్ ఓపెన్ చేయండి, ఇన్స్ట్రక్షన్స్ వస్తుంది, అగ్రీ టర్మ్స్ క్లిక్ చేయండి, అండ్ దెన్ యూ కెన్ డౌన్లోడ్ ది యాప్. ఓకే, సో ఎనీ అదర్ డౌట్స్? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? Yes, over to you, ma'am. I guess almost more than 1.5 hours అయిపోయింది. సో స్టిల్ ఏమైనా డౌట్స్ ఉంటే నా నెంబర్ మీ లీడర్స్ దగ్గర ఉన్నాయి. సో మీరు వాళ్ళకి క్వశ్చన్స్ షేర్ చేయండి, వాళ్ళని కాంటాక్ట్ అవుతారు. ఐ కెన్ సపోర్ట్ యూ విత్ ది ఆన్సర్స్. సూపర్ సార్, ఎక్సలెంట్ అండి. నిజంగా కూడా నేను అంతకుముందు ఎప్పుడు టెలిగ్రామ్ లో ఇన్ని ఆప్షన్స్, అంటే టైం బీయింగ్ ఇది మాకు చాలా ఉపయోగపడుతుంది. అంటే మీటింగ్ టైం కి మళ్ళీ ఒకసారి మెసేజ్ వెళ్ళాలి అన్నప్పుడు ఆ గ్రూప్స్ కి మనము పెట్టేసి టైం సెట్ చేసుకోవడం అనేది చాలా బాగుంది. అంటే రిమైండర్ లాగా టైం కి. సో అది ఆసమ్ సార్. సో చాలా పాయింట్స్ అర్థమయ్యాయి. ఇంకా కొంచెం అంటే ఒక్కటేసారిగా పూర్తిగా రాదు కాబట్టి ఏదో ఒకటి క్లిక్ చేస్తా ఉంటే ఏదో ఒకటి వస్తా ఉంటది. యాక్చువల్ గా టెలిగ్రామ్ కి షిఫ్ట్ అయ్యామని తెలిసినప్పుడు న్యూ గ్రూప్ క్రియేట్ చేయడము, ఎవరికి అడ్మిన్ ఇవ్వాలి, దాంట్లో టర్మినాలజీ డిఫరెంట్ గా ఉంది, వాట్సాప్ లాగా లేదు. సో ఇందులో బ్రాడ్కాస్ట్ లేదు కదా సార్? ఎందులో మ్యామ్? టెలిగ్రామ్ లో. బ్రాడ్కాస్ట్ అంటే అదే మ్యామ్, ఛానల్ బ్రాడ్కాస్ట్ అంటారా, వర్డింగ్ డిఫరెంట్ అంతే. ఓకే ఓకే, అది అర్థం కాలేదు. సో అందుకని బ్రాడ్కాస్ట్ క్రియేట్ చేయకుండా గ్రూప్ క్రియేట్ చేసాము. ఇప్పుడు గ్రూప్ అంటే అందరికి అందరం కనిపిస్తాము. బ్రాడ్కాస్ట్ గానీ ఛానల్ గానీ ఏంటంటే మీరు అందరిని చూడొచ్చు కానీ మిగతా ఎవరు మనం చూడలేదు. బ్రాడ్కాస్ట్ అనే పేరు లేకుండా ఛానల్ అనే పేరు ఉంది కాబట్టి మాకు ఐడెంటిఫై చేయలేదు. సో అదొకటి ఇవాళ బాగా నేర్చుకున్నాము. సో అయితే బ్రాడ్కాస్ట్ తయారు చేయడానికి మాకు ఈజీగా ఉంటది, రిమైండర్ లాగా టైం సెట్ చేసుకోవడం ఒకటి ఈజీగా ఉంటది. సో చాలా విషయాలు మేము తెలుసుకున్నాం సార్. వాట్సాప్ దాంట్లో కూడా బిజినెస్ దాని ప్రకారం మనం ఎలా బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని ఇంకొంచెం మళ్ళీ సెషన్స్ ద్వారా ఇంకా కొన్ని కూడా నేర్చుకుంటాము. మీ సపోర్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి.
ఓకే. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. ఎవరైనా ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోవాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి, నేను అన్మ్యూట్ చేసిస్తా. ఓకే, యా, థ్యాంక్ యూ. ఒకటే ఏంటంటే టెలిగ్రామ్ లోని కిరణ్ మై గారు ఇప్పుడే చెప్పారు, నేను కూడా చెప్దాం అనుకుంటున్నాను. సో టెలిగ్రామ్ లో ఏంటంటే చాట్ status మీకు ఒక్కరికే వచ్చేది ఉంది, అందుకే మాకు ఎవరికి కనిపించట్లేదు. ఎవ్రీవన్ లేదు చాట్, అందుకని మాకు ఎవరికి కనిపించట్లేదు. ఓకే ఓకే మ్యామ్, నో వరీస్ మ్యామ్. కిరణ్ మై గారు ఏం చెప్పారంటే టెలిగ్రామ్ లో ఏంటంటే మనం స్టేటస్ పెట్టుకున్నాం, అది ఒక్కటే డిఫరెన్స్. మనకి వాట్సాప్ లో ఏంటంటే స్టేటస్ పెట్టుకోగలం, టెలిగ్రామ్ లో స్టేటస్ పెట్టుకున్నది ఒక్కటే మైనస్ పాయింట్ మనకి టెలిగ్రామ్ లో. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. అందరి టీం తరపున, పార్టిసిపెంట్స్ అందరి తరపున నేను థ్యాంక్స్ చెప్తున్నాను మీకు. ఓకే, అందరూ ఒక్కసారి Always. వీడియోస్ ఆన్ చేసుకొని సార్ కి ఒకసారి అయ్యో. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఇవ్వండి. Thank you, ఎందుకంటే ఈ టైంలో మామూలుగా సెషన్స్ ఉండవు, అలాంటిది మీరు స్పెషల్ గా మాకు రిక్వెస్ట్ సెషన్ లాగా ఇంత నైట్ టైం మీరు టైం తీసుకొని చెప్పారు. సో ఆసమ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. Thank you so much, ma'am. It's always a pleasure doing a session for a growing team. చాలా మంచిది. ఇన్ఫాక్ట్ మమ్మల్ని గుర్తుంచుకుంటే చాలు, మీరు మంచి మంచి లెవెల్స్కి వెళ్ళేటప్పుడు ఓకే వినోద్ అనే పర్సన్ కూడా ఉన్నారని అది ఒకటే చాలు, నథింగ్ మచ్. శ్రీలత గారు, నేను మీకు లింక్ షేర్ చేశాను ఆల్రెడీ. మీరు ల్యాప్టాప్ లో యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకున్న లింక్ షేర్ చేశాను, ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు యాప్ డౌన్లోడ్ అయిపోతుంది. Yeah, so yes ma'am, thank you so much ma'am, thank you all, and future lo kuda any support I'm always there for you and for your team. Thank you so much and good night each and everyone. Thank you ma'am, thanks a lot. Take care, bye bye.